ఇవాల్టి ఆఫర్ ఆఫ్ ద డే ఏపీపీఎస్సి లేదా టీఎస్పీఎస్సి మీరు ఏదైనా సరే గ్రూప్ 2 ఫుల్ కోర్స్ అంటే ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోర్సు ఈరోజు జాయిన్ అయ్యే వాళ్ళకి కేవలం 4999కి మనం అందిస్తున్నాం. ఇది లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. రేపొద్దున్న మళ్ళీ కొత్త నోటిఫికేషన్లు వచ్చి కొత్త నోటిఫికేషన్లో కొత్త సిలబస్ ప్రకారం గవర్నమెంట్ రిలీజ్ చేసినా సరే వాటికి తగ్గట్టు మళ్ళీ మేము క్లాసెస్ చెప్తాము. ఆ క్లాసెస్కి మళ్ళీ పే చేయాల్సిన అవసరం లేదు. ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. 499 అంటే 9999 దీని ఫీజు. ఇవాళ జాయిన్ అయ్యే వాళ్ళకి మాత్రం 4999కి అందిస్తున్నాం. ఏ డౌట్ ఉన్నా మీరు ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. ఇవాళ మిడ్-నైట్ వరకు ఆఫర్ ఉంటుంది. యాప్లో డైరెక్ట్గా పర్చేజ్ చేయొచ్చు లేదా కాల్ చేసి యూజ్ చేసుకోవచ్చు ఈ ఆపర్చునిటీ. టీఎస్పీఎస్సి త్వరలో నోటిఫికేషన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఆల్రెడీ మనం సిలబస్ కవర్ చేసి ఉన్నాము. మీరు చక్కగా ఎప్పటి నుంచే యూ కెన్ కిక్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. డోంట్ మిస్ దిస్. యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అందరికీ అద్భుతమైన ఆఫర్ ఆఫ్ ద డే ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్సు ఇవాళ జాయిన్ అయ్యే వాళ్ళకి కేవలం 999 రూపాయలకి మనం అందిస్తున్నాం. సో ఇవాళ ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి సువర్ణ అవకాశం ఉంది. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్. డౌట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. మన వెబ్సైట్ లేదా యాప్లో డైరెక్ట్గా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ తీసుకుంటే ఇండస్ట్రియల్ అవుట్పుట్ విట్నెస్డ్ మైల్డ్ రికవరీ ఇన్ డిసెంబర్. ఇండస్ట్రియల్ అవుట్పుట్ డిసెంబర్లో మైల్డ్ రికవరీ మనకి విట్నెస్ చేసింది. ఇక్కడ డీటెయిల్స్ మనకి ఇచ్చారు చూడండి ఒకసారి. సో మనకి నవంబర్లో 8 మంత్లో ఆఫ్ 2.4% ఉంటే డిసెంబర్లో 3.8%కి పెరిగింది. సో ఇండస్ట్రియల్ అవుట్పుట్ అనేది రికవర్ అయింది అనేది మనకి తెలుస్తుంది. అయితే సో మనకి దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అది మనకి యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కాబట్టి సో ఐఎమ్ గోయింగ్ టు కవర్ ద బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు దిస్. సో మీరు ఒకసారి గమనించండి. ఇప్పుడు మనం మాట్లాడుతుంది ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. ఈ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ని రిలీజ్ చేసేది ఎవరో? ఇట్ ఈజ్ రిలీజ్డ్ బై నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. మినిస్ట్రీ వచ్చి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్కి బేస్ ఇయర్, మీకు ఇవన్నీ స్టాటిక్ ఇన్ఫర్మేషన్ ఇవి అడుగుతారు ఎగ్జామ్లో. సో దీనికి బేస్ ఇయర్ వచ్చేసి 2011-12 అనేది దీనికి బేస్ ఇయర్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఈ డేటా అనేది ఇట్ ఈజ్ రిలీజ్డ్ మంత్లీ. ప్రతి మంత్ డేటా అనేది రిలీజ్ అవుతుంది. ప్రతి మంత్ రిలీజ్ అవుతుంది. కాకపోతే విత్ ఏ 6 week ల్యాగ్. 6 weeks ల్యాగ్ అంటే 6 వారాల తర్వాత. ఇప్పుడు డిసెంబర్ డేటా మనకి డిసెంబర్కి 6 వారాలు అంటే ఏంటి? 4 వారాలు జనవరి, ఫిబ్రవరిలో ఇంకో 2 వారాలు, ఇలా 6 వారాల తర్వాత డేటా రిలీజ్ అవుతుందన్నమాట. సో ఈ రకంగా మనకి డేటా దీని ద్వారా వస్తుందని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ఇందులో గమనించాల్సిన అంశాలు ఏంటి అంటే మనకి ఈ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ మనం తీసుకునేటప్పుడు దీంట్లో ప్రధానంగా మనకి 3 కేటగిరీస్ ఉంటాయి. ఐఐపిలో వీ హ్యావ్ 3 కేటగిరీస్. 3 కేటగిరీస్ కింద మనం డివైడ్ చేయొచ్చు. ఏంట కేటగిరీస్? ఒకటి మైనింగ్, ఇవన్నీ మనకి ఇంపార్టెంట్. 2 మ్యానుఫ్యాక్చరింగ్, 3వది ఎలక్ట్రిసిటీ. మైనింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎలక్ట్రిసిటీ. మైనింగ్కి వెయిటేజ్ ఎంత, మ్యానుఫ్యాక్చరింగ్కి వెయిటేజ్ ఎంత, ఇలాంటివి మనం తెలుసుకోవాలి. సో ఈ వెయిటేజ్ అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఓవరాల్గా ఎంత వెయిటేజ్ దానికి ఈ ఇండెక్స్కి ఎంత, మొత్తం 100 అనుకుంటే అందులో మైనింగ్ వెయిటేజ్ వచ్చేసి మనకి 14.37%గా తీసుకోవచ్చు. మ్యానుఫ్యాక్చరింగ్ 77.63% వెయిటేజ్ ఉంది. ఎలక్ట్రిసిటీకి 7.99% వెయిటేజ్. మీకు ఎగ్జామ్లో దేనికి మ్యాక్సిమం వెయిటేజ్ అని అడిగితే మీరు ఆన్సర్ చెప్పాల్సింది ఏంటి? మ్యాక్సిమం వెయిటేజ్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్కి ఉంది అని మనం చెప్పొచ్చు. ఓకేనా? అయితే ఇవి సెక్టరల్గా ఏ సెక్టర్స్ని కవర్ చేస్తుందంటే మైనింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిసిటీ అని చెప్తాం. అలా కాకుండా మీకు ఇంకో రకంగా కూడా క్వశ్చన్ అడగొచ్చు. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ని మనం యూజ్ బేస్డ్ కేటగిరీస్ కింద, అంటే కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు తీసుకుంటే యూసేజ్ బేస్డ్గా మీరు కేటగరైజ్ చేస్తే అగైన్ దీన్ని 6 కేటగిరీ కింద డివైడ్ చేయొచ్చు. మామూలుగా ఇండస్ట్రీ వైజ్ అయితే మనకి 5 కేటగిరీస్, యూజ్ బేస్డ్ తీసుకుంటే 6 కేటగిరీస్ కింద డివైడ్ చేయొచ్చు. సో ఆ 6 కేటగిరీస్ ఏంటనేది కూడా రాసుకోండి. ఒకటి ప్రైమరీ గుడ్స్ అనేది ఒక కేటగిరీ.
రెండవది క్యాపిటల్ గుడ్స్. క్యాపిటల్ గుడ్స్ అనేది ఒక కేటగిరీ. మూడవది ఇంటర్మీడియట్ గుడ్స్. ఇంటర్మీడియట్ గుడ్స్ నేను స్లోగా నీట్గా రాస్తున్నాను, నోట్ చేసుకునే వాళ్ళు నోట్ చేసుకోవచ్చు. 4 ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ కన్స్ట్రక్షన్ గుడ్స్ అని అంటాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ కన్స్ట్రక్షన్ గుడ్స్. 5వది కన్జ్యూమర్ డ్యూరబుల్స్. కన్జ్యూమర్ డ్యూరబుల్స్. 6వది కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్. నాన్ డ్యూరబుల్స్. సో ఈ 6 కేటగిరీస్. సార్ ఆ మూడేంటి ఈ మూడేంటి? రెండు ఒకటే. ఒకటి మ్యానుఫ్యాక్చరర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఆ పేర్లతో పిలుస్తాము. అలా కాకుండా యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తే ఈ 6 కేటగిరీస్ ఇవి ఒకటే, అల్టిమేట్గా ఒకటే. సో ఒకటే పేరు ఏంటంటే ఈ మూడింటిని మనకి పైన మూడింటిని బ్రాడ్ సెక్టార్స్ అని చెప్పి అంటాం. పైన మూడింటిని బ్రాడ్ సెక్టార్స్ అని చెప్పేసి అంటాము. ఈ 3 బ్రాడ్ సెక్టార్స్ అని అంటాము. వీటిని యూజ్ బేస్డ్ సెక్టార్స్ అంటాం. పేరు వేరువేరుగా పిలుస్తారు. అయితే ఇక్కడ డిఫరెంట్ గుడ్స్ అని రాసాం కదా, వాటికి డిఫరెన్స్ ఏంటని కూడా మీరు అడగొచ్చు. సార్ దీంట్లో ప్రైమరీ గుడ్స్ అని రాశారు, దీంట్లో ఏమొస్తాయి? సో ప్రైమరీ గుడ్స్లో ప్రధానంగా మనకి మైనింగ్, ఎలక్ట్రిసిటీ, ఫ్యూయల్స్, ఫెర్టిలైజర్స్ ఇలాంటివన్నీ ప్రైమరీ గుడ్స్లో వస్తాయి. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది మరి ప్రైమరీ గుడ్స్కి వీటన్నిటికీ డిఫరెన్స్ ఏంటని మీరు అడగొచ్చు. సో ప్రైమరీ గుడ్స్ అంటే ఏంటంటే ఏవైతే న్యాచురల్ రిసోర్సెస్ నుంచి డైరెక్ట్గా అబ్టైన్ చేస్తున్నామో, దోస్ విచ్ ఆర్ అబ్టైన్డ్ ఫ్రమ్ న్యాచురల్ సోర్సెస్. ఓకేనా? న్యాచురల్ సోర్సెస్ ద్వారా అబ్టైన్ చేయబడి ఆ తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, పవర్ జనరేషన్ కావచ్చు, ఎట్లాంటి వాటికి ఉపయోగిస్తామో అలాంటి వాటిని ప్రైమరీ గుడ్స్ అంటాం. సో కోల్ మైనింగ్ తీసుకున్నారనుకోండి, అది ప్రైమరీ గుడ్ అవుతుంది. ఎందుకంటే కోల్ని తర్వాత ఎలక్ట్రిసిటీ జనరేషన్కి ఉపయోగిస్తారు. సో కోల్ అనేది ఒక ప్రైమరీ గుడ్గా మనం కన్సిడర్, మైనింగ్ అనేది ప్రైమరీ గుడ్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు, అది ప్రైమరీ యాక్టివిటీ కింద కన్సిడర్ చేయొచ్చు. దెన్ క్యాపిటల్ గుడ్స్ అంటే అర్థం ఏంటి? క్యాపిటల్ గుడ్స్ అంటే మనకి ప్లాంట్స్, మెషినరీ, ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఉపయోగించేవి, మనకి మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం కోసం, ప్రాసెసింగ్ చేయడం కోసం అవసరమయ్యే మెషినరీ ఏదైతే ఉంటుందో, ఫినిష్డ్ ప్రొడక్ట్స్ని తయారు చేసే మెషినరీ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా మనకి క్యాపిటల్ గుడ్స్ అనమాట. ఓకేనా? ప్లాంట్స్, యూ కెన్ సే మెషినరీ, ఇట్లాంటివన్నీ కూడా క్యాపిటల్ గుడ్స్ కిందకు వస్తాయి. అలాగే ఇఫ్ యూ టాక్ అబౌట్ ఇంటర్మీడియట్ గుడ్స్, ఇంటర్మీడియట్ గుడ్స్ అంటే అర్థం ఏంటి అంటే, సో దీస్ ఆర్ ద గుడ్స్ విచ్ ఆర్ ఇన్కంప్లీట్. వీటిని మళ్ళీ వేరే వాటికి ఇన్పుట్స్గా వాడతారు. అర్థమవుతుందా మీకు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాటన్ షర్ట్ తయారు చేయాలనుకోండి. కాటన్ షర్ట్ అనేది డైరెక్ట్గా కన్జ్యూమర్ వాడతాడు. ఈ షర్ట్ తయారీ కోసం మనకి యాన్ కావాలి, యాన్ అనేది కావాలి. ఈ యాన్ వేరే దాని నుంచి, పత్తి నుంచి, మనకి కాటన్ నుంచి యాన్ వస్తుంది. ఈ యాన్ నుంచి తర్వాత కాటన్ షర్ట్ వస్తుంది. ఇదేమో ఫినిష్డ్ గుడ్, ఫైనల్గా కన్జ్యూమర్ వాడేది. మరి ఇలాంటి దాన్ని ఏమంటాం? దీన్ని ఇంటర్మీడియట్ గుడ్స్ అంటాం. సో ఇంటర్మీడియట్ గుడ్స్ ఆర్ దోస్, ఓకేనా, విచ్ ఆర్ ఇన్కంప్లీట్, విచ్ అగైన్ గో యాజ్ ఇన్పుట్ ఇంటూ అనదర్ ప్రొడక్ట్కి ఇన్పుట్గా వెళ్ళేవన్నమాట. ఇలాంటి వాటిని మనం అంటాం. సో కాటన్ యాన్ కావచ్చు, ప్లైవుడ్ కావచ్చు, స్టీల్ ట్యూబ్స్, ఫాజనర్స్, ఇలాంటివన్నీ ఇంటర్మీడియట్ గుడ్స్. ఈ ట్యూబ్స్, ఫాజనర్స్, కార్ తయారీ ఉందనుకోండి, కార్ తయారీలో ఇవన్నీ వాడతారు. సో ఇలాంటివన్నిటిని ఇంటర్మీడియట్ గుడ్స్ అంటాం. అండ్ దెన్ యూ హ్యావ్ ఇన్ఫ్రా అండ్ కన్స్ట్రక్షన్ గుడ్స్. ఇన్ఫ్రా అండ్ కన్స్ట్రక్షన్ గుడ్స్ అంటే ఏంటి? ఇవన్నీ ఫినిష్డ్ గుడ్సే. దేంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీలోను, కన్స్ట్రక్షన్లోనూ వాడేవి. ఏంటి? మనకి పెయింట్స్ కావచ్చు, వీటిలో ఏం వాడతారు? పెయింట్స్ వాడతారు, సిమెంట్ వాడతారు, బ్రిక్స్ వాడతారు, టైల్స్ వాడతారు, కేబుల్స్ వాడతారు, ఇలాంటివన్నీ కూడా. అలాగే మెటీరియల్స్, ఇలాంటివన్నీ కూడా మనకి ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్ గుడ్స్ అవుతాయి. కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఇవి డైరెక్ట్గా కన్జ్యూమర్ ఏవైతే కొని వాడతారో, డ్యూరబుల్ అంటే ఎక్కువ కాలం మన్నికి వచ్చేవి, అలాంటి వాటిని మనకి కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అంటాం. లైక్ ఏసీలు, టీవీలు, ప్రెషర్ కుక్కర్లు, ఓకేనా, ప్రెషర్ కుక్కర్లు, 2 వీలర్స్, ప్యాసింజర్ కార్సు, ఇలాంటివన్నీ, బైక్స్, ఇట్లాంటివన్నీ కూడా, గోల్డ్ జ్యువెలరీ, ఇవన్నీ కూడా మనకి కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కిందకు వస్తాయి. అండ్ దెన్ యూ హ్యావ్ కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్. ఇవి ఎక్కువ కాలం దాచుకోలేనివి, సంథింగ్ విచ్ కెనాట్ బి ప్రిజర్వ్డ్ ఫర్ లాంగ్. అట్లాంటి వాటిని మనం కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్ అంటాము. అలాగే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్ అని కూడా అంటారు. జనరల్గా ఫుడ్కి సంబంధించినవన్నీ, ఆయిల్స్, బిస్కెట్స్, మిల్క్ ప్రొడక్ట్స్, మైదా, రైస్, కుకీస్, షుగర్, ఇట్లాంటివన్నీ, షుగరు, టీ,
సిగరెట్స్ ఇలాంటివి ఎక్కువ కాలం ఉండవు, పాడైపోతాయి. అలాంటి వాటన్నిటిని కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్ అని అంటాం. ఓవరాల్గా వీటిని యూజ్ బేస్డ్ సెక్టర్స్ అని, ఆ పైన ఉన్న మూడింటిని ఏమంటామో మనం వాటిని బ్రాడ్ బేస్డ్ సెక్టర్స్ అని చెప్పేసి అంటాం. సో వెయిటేజ్ తీసుకుంటే మీకు మైనింగ్కి, మ్యానుఫ్యాక్చరింగ్కి, ఎలక్ట్రిసిటీకి ఈ రకంగా వెయిటేజ్ అనేది ఉంది. అలాగే ఇంకా మీరు చూస్తే ఈ యూజ్ బేస్డ్ సెక్టార్స్లో మ్యాక్సిమం వెయిటేజ్ దేనికి ఉంది అనే క్వశ్చన్ కూడా మీకు అడగొచ్చు. సెక్టర్ వైజ్ కూడా యూజ్ బేస్డ్ సెక్టార్స్లో ఇప్పుడు ప్రైమరీకి ఎక్కువ వెయిటేజ్ ఉందా, క్యాపిటల్ గుడ్స్కి ఎక్కువ ఉందా, దేనికి ఎక్కువ ఉందనే ప్రశ్న కూడా ఉత్పన్నం అవ్వచ్చు. సో దీనికి ఆన్సర్ ఏంటి అంటే ప్రైమరీ గుడ్స్ హ్యాస్ ది మ్యాక్సిమం వెయిటేజ్, 34.08% వెయిటేజ్ దీనికి ఉంది. ఓకే, మిగిలిన వాటన్నిటికంటే హైయెస్ట్ ఇది. లోయెస్ట్ వచ్చేసి క్యాపిటల్ గుడ్స్కి లోయెస్ట్, దీనికేమో 8.22% వెయిటేజ్. మొత్తం బట్టి కొట్టక్కర్లేదు, బట్ హైయెస్ట్ లోయెస్ట్ తెలుసుకుంటే మనకి ఎగ్జామ్లో ఉపయోగపడుతుంది. సో చాలా నీట్గా రాసి పెట్టాను. మీరు ఎవరైనా నోట్స్ రాసుకోవాలంటే ఇది నీట్గా యూజ్ చేసుకొని రాసుకోవచ్చు. అయితే ఇక్కడతో అయిపోయిందా? ఇంకా స్టోరీ ఉంది. ఐఐపి గురించి మనం ఇంకా తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే, ఈ ఐఐపి డేటా అనేది ఎవరు ఉపయోగిస్తారు, హూ యూజెస్ దిస్ డేటా ఎలా వస్తుందో మనం మాట్లాడుకున్నాం. కానీ ఈ డేటాని యూజ్ చేసే వాళ్ళు ఎవరు, అసలు ఎవరైనా యూజ్ చేస్తారా అనే క్వశ్చన్ కూడా మనకు వస్తుంది కదా. ఐఐపి డేటా ఎవరు యూజ్ చేస్తారనేది ఇప్పుడు నోట్ చేసుకుందాం. ఓకేనా, ఐఐపి డేటా ఎవరు యూజ్ చేస్తారంటే వేరియస్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఈ డేటాని యూజ్ చేస్తాయి. ఐఐపి డేటాని వేరియస్ గవర్నమెంట్ ఏజెన్సీస్ యూజ్ చేస్తాయి. ఎవరు? లైక్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు వాడతారు, ఆర్బీఐ వాళ్ళు కూడా యూజ్ చేస్తారు, అండ్ సమ్ ప్రైవేట్ ఫర్మ్స్ కూడా వీటిని యూజ్ చేస్తాయి. అంటే ఇండస్ట్రీ ట్రెండ్స్ ఎలా ఉన్నాయో చూడడం కోసం వాళ్ళు వాడతారు. ఎకనామిస్టులు ఇట్లాంటి వాళ్ళు కూడా వాడతారు. అలాగే ఈ ఐఐపి డేటాని జీవీఏ క్యాలిక్యులేట్ చేయడం కోసం, జీడిపి క్యాలిక్యులేషన్లో మనకి జీవీఏ క్యాలిక్యులేషన్ కూడా ఉంటుంది కదా. సో జీవీఏ క్యాలిక్యులేషన్ చేయడం కోసం, ఎస్పెషల్లీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ జీవీఏ క్యాలిక్యులేట్ చేయడం కోసం కూడా గవర్నమెంట్ అనేది దీన్ని యూజ్ చేస్తుంది. సో ఈ పాయింట్స్ అన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్. సో ఐఐపికి రిలేటెడ్ ఇంకొక అంశం కూడా మీకు చెప్పదలుచుకున్నాను. దేర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ ఏఎస్ఐ అంటే మనకి యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్. ఐఐపి అనేది మనకి మంత్లీ వచ్చే డేటా, ఏఎస్ఐ అనేది ఇయర్లీ వచ్చే డేటా. ఇది లాంగ్ టర్మ్ స్టాటిస్టిక్స్ మనకు వస్తుంది. మనకి ఇయర్లీ ఒకసారి వస్తుంది కాబట్టి ఇట్స్ ఎ ప్రైమరీ ఇండికేటర్ ఆఫ్ లాంగ్ టర్మ్ స్టాటిస్టిక్స్ అని మనం చెప్పొచ్చు. సో ఇది కూడా ఎకానమీ యొక్క హెల్త్ ఓవర్ ఏ లాంగర్ పీరియడ్ మనం చూడాలనుకుంటే, మనకి ఇండియన్ ఎకానమీ యొక్క హెల్త్ అనేది మనం చూడాలి అనుకుంటే ఏఎస్ఐ డేటా ఈజ్ ఏ బెటర్ ఇండికేటర్. షార్టర్ పీరియడ్లో చూడాలనుకుంటే ఐఐపి వాడతాము, లాంగర్ పీరియడ్లో చూడాలనుకుంటే మనం ఏఎస్ఐ వాడతాము. దీంట్లో శాంపుల్ కూడా మచ్ లార్జర్ శాంపుల్. ఐఐపిలో కౌంట్ చేసే ఇండస్ట్రీస్ కంటే ఇంకా ఎక్కువ ఇండస్ట్రియల్ డేటా దీంట్లో క్యాప్చర్ చేస్తారు. మచ్ లార్జర్ శాంపుల్ దాన్ వాట్ ఐఐపి యూజెస్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, ఇది కూడా బిజినెస్ పేజ్ నుంచి తీసుకున్నాము. రూపే అండ్ యూపీఐ రోల్డ్ అవుట్ ఇన్ మారిషియస్ అండ్ శ్రీలంక. ఈ రెండు ఇండియాలో యూజ్ చేసే సర్వీసెస్ కదా, రూపే కార్డ్స్ మరియు యూపీఐ. ఇవన్నీ మారిషియస్, శ్రీలంకలో రోల్ అవుట్ చేశారు అంట. సో దీనివల్ల ఏమవుతుంది మీరు ఒకసారి గమనించండి. ఇక్కడ నీట్గా ఇచ్చారు, మనం ఇలా చదువుకుంటే సరిపోతుంది. రూపే కార్డ్స్ అండ్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ కనెక్టివిటీ బిట్వీన్ ఇండియా అండ్ మారిషియస్ యాజ్ వెల్ యాజ్ యూపీఐ కనెక్టివిటీ బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక వర్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ మండే రోజు ఇవి ఎస్టాబ్లిష్ అయ్యాయి. టు డీపెన్ ఫినాన్షియల్ ఇంటిగ్రేషన్ అండ్ టు ఫెసిలిటేట్ డిజిటల్ పేమెంట్స్ అమాంగ్ సిటిజన్స్ ఆఫ్ ద 3 కంట్రీస్ అని ఆర్బీఐ చెప్పింది. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఇప్పుడు ఒక ఇండియన్ ట్రావెలర్ మారిషియస్ వెళ్ళారనుకోండి, ఇక్కడ చూడండి క్లియర్గా రాశారు. ఒక ఇండియన్ ట్రావెలర్ మారిషియస్ వెళ్తే
ఓకేనా. అక్కడికి వెళ్ళి మారిషియస్లో ఉన్న మర్చెంట్స్ అంటే అక్కడ కొబ్బరి బొండాలు అమ్మేవాడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళకి మనం యూపీఐతో పేమెంట్స్ చేసేయచ్చు. ఇండియాలో ఎలాగైతే మనం యూపీఐతో క్యూఆర్ కోడ్తో పేమెంట్స్ చేసేస్తామో అక్కడ కూడా మనం యూపీఐతో పేమెంట్ చేసేయచ్చు. అలాగే మారిషియస్కి సంబంధించిన ట్రావెలర్ ఇండియా వస్తే మనకి యూపీఐ ఎలాగో వాళ్ళకి ఐపీఎస్ అని ఉంది, ఇన్స్టెంట్ పేమెంట్ సర్వీస్. వాళ్ళు భారతదేశంలో కూడా ఐపీఎస్ యూజ్ చేసి పేమెంట్స్ చేసేయచ్చు. సిమిలర్గా ఈ రూపే టెక్నాలజీని మారిషియస్ వాళ్ళు కూడా అడాప్ట్ చేస్తున్నారు. సో దే ఆర్ ఇష్యూయింగ్ ఏ కాల్డ్ మాకస్ కార్డ్ స్కీమ్ అనేది మారిషియస్ వాళ్ళు ఇష్యూ చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే మారిషియస్లో ఉన్న బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు డొమెస్టిక్గా రూపే కార్డ్స్ని ఇష్యూ చేయొచ్చు. సో అలా వాళ్ళు డొమెస్టిక్గా ఇష్యూ చేసిన రూపే కార్డ్స్ని మారిషియస్లో ఉన్న ఏటీఎంస్, పాస్ అంటే పాయింట్ ఆఫ్ సేల్, డిఫరెంట్ షాప్స్లో ఉంటాయి చూడండి స్వైపింగ్ మెషిన్స్, ఆ టెర్మినల్స్లో లోకల్గా యూజ్ చేయొచ్చు, ఇండియాలో కూడా యూజ్ చేయొచ్చు. ఎందుకంటే ఇండియాలో రూపే కార్డ్స్ అనేవి ఉన్నాయి కాబట్టి అక్కడ ఇష్యూ చేసిన రూపే కార్డ్స్ని వాళ్ళు ఇండియాలో కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇండియాలో ఇష్యూ చేసిన రూపే కార్డ్స్ని కూడా మారిషియస్లో ఉన్న ఏటీఎంస్లోను, పాస్ టెర్మినల్స్లో కూడా యూజ్ చేయొచ్చు. చూసారా, మన వాళ్ళు మనవి అక్కడ వాడుకోవచ్చు, వాళ్ళు ఇక్కడ కూడా వాటిని యూజ్ చేసుకునే అవకాశాన్ని తీసుకొచ్చారు. అలాగే శ్రీలంకకి భారతదేశానికి మధ్యలో ఈ డిజిటల్ పేమెంట్స్ కనెక్టివిటీ కూడా ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. సో శ్రీలంక వెళ్ళి ఇండియన్ ట్రావెలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ క్యూఆర్ కోడ్ బేస్డ్ పేమెంట్స్ చేసేసుకోవచ్చు. శ్రీలంకలో మర్చెంట్ లొకేషన్స్లో క్యూఆర్ కోడ్ పేమెంట్ చేసుకోవచ్చు యూజింగ్ అవర్ యూపీఐ యాప్స్. ఇవన్నీ కూడా ఎన్పిసిఐ వాళ్ళు, ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సో వాళ్ళు, అలాగే ఎన్ఐపిఎల్ నేషనల్ ఎన్పిసిఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ ఎన్ఐపిఎల్ వాళ్ళు అలాంగ్ విత్ పార్ట్నర్ బ్యాంక్స్, నాన్ బ్యాంక్స్ ఫ్రమ్ మారిషియస్ అండ్ శ్రీలంక కలిపి ఆర్బీఐ గైడెన్స్లో ఇవన్నీ తయారు చేయడం అనేది జరిగింది. సో ఇదొక చిన్న ఇంపార్టెంట్ న్యూస్, ఇది యూ నీడ్ టు నో. అంటే మీకు ప్రిలిమ్స్లో అడుగుతారు కదా, రీసెంట్గా ఇండియా యూపీఐ రోల్అవుట్ ఎక్కడెక్కడ చేసింది, ఆల్రెడీ సింగపూర్లో చేసింది, ఇప్పుడు మారిషియస్, శ్రీలంకలో కూడా చేసింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అని చెప్పేసి మీకు ఆప్షన్స్లో ఈ 3 కంట్రీస్ చెయ్యని ఇంకో కంట్రీ పేరు రాయొచ్చు. ఎవరితో ఇంటిగ్రేషన్ ఉంది, ఎవరితో లేదు, ఈ 3 ఇంటిగ్రేషన్ ఉంది. సో ఈ ఇన్ఫర్మేషన్ ఎప్పుడైనా న్యూస్లోకి వస్తే మనం ఇమీడియట్గా నోట్ డౌన్ చేసుకోవాలి. సో ఈ ఆర్టికల్ చూడండి, రిటైల్ ఇన్ఫ్లేషన్ ఈజ్ టు 3-month లో ఆఫ్ 5.1%, ఫుడ్ ప్రైసెస్ స్టికీ. రిటైల్ ఇన్ఫ్లేషన్ అనేది తగ్గింది, 3-month లోకి తగ్గింది, ఫుడ్ ప్రైసెస్ మాత్రం స్టికీగా ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. అంటే పెద్దగా వాటిలో కదలిక రావట్లేదు, అవి ఎక్కువే ఉంటున్నాయి అనేది ఇక్కడ తెలుస్తుంది. సో ఈ న్యూస్ ఐటమ్ వచ్చింది కాబట్టి దీనికి సంబంధించిన బేసిక్స్ కూడా మనం ఒకసారి కవర్ చేసేద్దాం. సో ఎప్పుడైనా సరే ఇలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఆ డేటాని మీరు మగప్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రతి మంత్కి డేటా మారిపోతుంది. కానీ డేటా వచ్చిన ప్రతిసారి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే దానికి సంబంధించిన బేసిక్స్ని మనం రివైజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నానంటే కన్జ్యూమర్ ప్రైస్ బేస్డ్ ఇండెక్స్ గురించి మాట్లాడుతున్నాం. సో కన్జ్యూమర్ ప్రైస్ బేస్డ్ ఇండెక్స్ ఎవరు రిలీజ్ చేస్తారంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఏ మినిస్ట్రీ రిలీజ్ చేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, జస్ట్ లైక్ ఐఐపి డేటా లాగా ఇది కూడా రిలీజ్ చేస్తారు. అగైన్ ఇట్ ఈస్ రిలీజ్డ్ మంత్లీ డేటా అనేది రిలీజ్ అవుతుంది. సో జనవరి మంత్ డేటా ఫిబ్రవరి 2nd వీక్ కల్లా వచ్చేసింది కదమ్మా. దీనికి బేస్ ఇయర్, ప్రతిదానికి బేస్ ఇయర్ అనేది అడుగుతూ ఉంటారు. సో బేస్ ఇయర్ ఫర్ సిపిఐ ఈజ్ 2012 దీనికి బేస్ ఇయర్గా మనం చెప్పొచ్చు. సో సిపిఐకి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు 6 కేటగిరీస్ని కౌంట్ చేస్తారు. దేర్ ఆర్ 6 కేటగిరీస్ విత్ ఇన్ సిపిఐ. ఈ 6 కేటగిరీస్ పేర్లు కూడా గుర్తుపెట్టుకుంటే మంచిది. ఒకటి ఫుడ్ అండ్ బెవరేజెస్, మ్యాక్సిమం వెయిటేజ్ ఉన్న సెగ్మెంట్ ఫుడ్ అండ్ బెవరేజెస్ సెగ్మెంట్. తర్వాత పాన్, టొబాకో అండ్ ఇంటాక్సికెంట్స్. మెమరైజ్ చేయక్కర్లేదండి, బట్ టేక్ ఏ లుక్. ఎక్కువ వెయిటేజ్ దేనికి ఉందనే తెలుసుకోవాలి. క్లోతింగ్ అండ్ ఫుట్వేర్ నెక్స్ట్ది. 4th వచ్చేసరికి హౌసింగ్. 5th వచ్చేసరికి మనకి ఫ్యూయల్ అండ్ లైట్. 6th ఇంకా అన్నీ కలిపి మిస్లేనియస్, రిమైనింగ్ అన్నీ కలిపి మనకి దీంట్లోకి వచ్చేస్తాయి.
మిస్సిలేనియస్ కేటగిరీ. దీంట్లో మ్యాక్సిమం వెయిటేజ్ దేనికి అంటే ఫుడ్ అండ్ బెవరేజెస్కి. మొత్తం 100% అనుకుంటే ఓన్లీ ఫుడ్ అండ్ బెవరేజెస్ సెగ్మెంట్కి ఉన్న వెయిట్ 45.86%. మ్యాక్సిమం వెయిటేజ్ ఈజ్ గివెన్ టు ఫుడ్ అండ్ బెవరేజెస్ సెగ్మెంట్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అయితే ఇక్కడ ఈ ఫుడ్ అండ్ బెవరేజెస్ సెగ్మెంట్లో అగైన్ దేర్ ఆర్ 12 సబ్ కేటగిరీస్. మీరు అన్నిటినీ గుర్తుపెట్టుకోక్కర్లేదు. ఇది ఎందుకు చెప్తున్నానడానికి ఒక రీజన్ ఉంది. దీంట్లో 12 సబ్ కేటగిరీస్ ఉన్నాయి. ఈ 12లో 10 కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో ఈ 10 కేటగిరీస్ని కలిపి ఇంకొక ఇండెక్స్ ఫామ్ చేస్తారు. దట్ ఈజ్ CFPI, కన్జ్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ అని ఇంకొక ఇండెక్స్ ఫామ్ అవుతుంది. ఈ 12లో ఒక 2 కేటగిరీస్ మాత్రం CFPIలో భాగం కాదు. ఏవి భాగమో మీరు గుర్తుపెట్టుకోకలేదు, కానీ ఏవి భాగం కాదో గుర్తుపెట్టుకోండి. అవి ఏంటి అంటే నాన్ ఆల్కహాలిక్ బెవరేజెస్ ఏవైతే ఉన్నాయో అవి కావచ్చు. అలాగే ప్రిపేర్డ్ మీల్స్ అంటే ప్రాసెస్డ్ ఫుడ్ అనమాట. ప్రిపేర్డ్ మీల్స్, స్నాక్స్ ఇట్లాంటివి కూడా CFPIలో భాగం కాదు. ఇవి కాకుండా రిమైనింగ్ 10 అంటే ఆయిల్స్, సిరియల్స్, మీట్, ఫిష్, ఎగ్, మిల్క్ ఇలాంటివి చాలా ఉంటాయి. అవన్నీ కన్జ్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్లో భాగం. ఇప్పుడు మీకు ఇక్కడ ఇంకో 2 కాన్సెప్ట్స్ మీకు టచ్ చేస్తాను. ఏంటంటే CPIని చూసేటప్పుడు మళ్ళీ 2 చూస్తారు. ఒకటి కోర్ ఇన్ఫ్లేషన్, 2 హెడ్లైన్ ఇన్ఫ్లేషన్. హెడ్లైన్ ఇన్ఫ్లేషన్కి కోర్ ఇన్ఫ్లేషన్కి డిఫరెన్స్ ఏంటి అనేది కూడా మీకు అడిగే అవకాశాలు ఉంటాయి. కోర్ ఇన్ఫ్లేషన్ అండ్ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్. హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ ఏం చేస్తుంది అంటే మనకి ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్న 6 కేటగిరీస్ కూడా దీంట్లో కౌట్ అవుతాయి. సో ఇట్ క్యాలిక్యులేట్స్ ఇంక్లూడ్స్ ఆల్. CPI ఇండెక్స్లో ఉన్న అన్నింటినీ కూడా ఇది ఇంక్లూడ్ చేస్తుంది. వేరేస్ కోర్ ఇన్ఫ్లేషన్ ఇది ఏం చేస్తుందంటే ఇట్ ఎక్స్క్లూడ్స్. ఇది క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఫ్యూయల్ అండ్ ఫుడ్ కేటగిరీస్, ఈ 2 కేటగిరీస్ని ఎక్స్క్లూడ్ చేస్తుంది. ఈ 2 కేటగిరీస్ ఎందుకు ఎక్స్క్లూడ్ చేస్తుందంటే ఈ 2 బాగా మనకి ఎలా ఉంటాయంటే స్టేబుల్ కాదు, ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. ఓకేనా, ఇవి ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. దే ఆర్ హైలీ వలటైల్, అంటే చాలా తొందరగా వాటి ప్రైసెస్ మారిపోతూ ఉంటాయి. కాబట్టి అవి కాకుండా మిగిలిన వాటి ప్రైసెస్లో ఉన్న డిఫరెన్సెస్ని మాత్రం ఈ పర్టికులర్ కోర్ ఇన్ఫ్లేషన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మనకి CPIకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం తెలుసుకున్నాం. అయితే ఇంకా మనం తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటి, అసలు ఇన్ఫ్లేషన్ డేటా ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తారు, ఇన్ఫ్లేషన్ అనేది ఎందుకు ఒక ఇంపార్టెంట్ ఏరియా ఆఫ్ కన్సర్న్ ఫర్ ద గవర్నమెంట్ అనేది కూడా మనం చూడాలి. సో ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, మనకి ధరల పెరుగుదల. ఇన్ఫ్లేషన్ ఎక్కువైతే ఏమవుతుంది, వాట్ హ్యాపెన్స్ వెన్ దెర్ ఈజ్ మోర్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ అనేది ఎక్కువైతే ఏమవుతుంది, ఇన్ఫ్లేషన్ బాగా పెరిగితే ఏమవుతుందంటే మనకి పర్చేజింగ్ పవర్, అసలు ఇన్ఫ్లేషన్ వల్లే మనకి పర్చేజింగ్ పవర్ అనేది తగ్గిపోతుంది. హ్యూమన్స్ యొక్క పర్చేజింగ్ పవర్ అంటే కొనుగోలు శక్తి, వస్తువుల యొక్క ధరలు పెరిగితే మన కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్, మన దగ్గర 100 రూపాయలు ఉన్నాయి. ఈ 100 రూపాయలతో మనం డైరీ మిల్క్ చాక్లెట్ కొనాలనుకుంటున్నాం. ఒక చాక్లెట్ 5 రూపీస్ అనుకోండి, అప్పుడు మనకి 20 చాక్లెట్స్ వస్తాయి. చాక్లెట్ 5 రూపీస్ ఉన్నప్పుడు మనకి 20 చాక్లెట్స్ వస్తాయి. అలా కాకుండా చాక్లెట్ 10 రూపాయలు అయిందనుకోండి, వీ విల్ ఓన్లీ గెట్ 10 చాక్లెట్స్. సో మన దగ్గర ఉన్న ఇంతకుముందు 100 రూపాయలు ఉంది, ఇప్పుడు 100 రూపాయలు ఉంది. కానీ 100 రూపాయల యొక్క కొనుగోలు శక్తి, ఇట్ వాజ్ ఏబుల్ టు బై 20 చాక్లెట్స్ ఎర్లియర్, నౌ ఇట్ ఈస్ ఏబుల్ టు బై ఓన్లీ 10 చాక్లెట్స్. అంటే దాని కొనుగోలు శక్తి అనేది తగ్గిపోయింది. ఎందువల్ల, ధర 5 నుంచి 10 రూపాయలకి పెరగడం వల్ల. అందుకని ఇన్ఫ్లేషన్ చాలా ఇంపార్టెంట్. పేదవాడి దగ్గర ఉండే డబ్బులే తక్కువ, వాడి దగ్గర మిగిలిందే 10,000 అనుకోండి. ఆ 10,000తో ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ కొనుక్కుంటున్నాడు. అది మనకి ధరలు పెరిగిపోవడం వల్ల ఆ 10,000తో తను కొనుక్కోగలిగే బాస్కెట్, ఇంతకుముందు ఇంత బాస్కెట్ ఆఫ్ ఫుడ్స్ కొనగలిగేవాడు ఇప్పుడు ధర పెరిగిపోవడం వల్ల తన బాస్కెట్ తగ్గిపోతుంది. ఎప్పుడైతే తను కొనుగోలు తగ్గిపోతుందో తన పోషకాహారాలు ఆబ్వియస్గా తనకి వెళ్ళే న్యూట్రిషన్ తగ్గుతుంది, తన ఎడ్యుకేషన్ తను డిస్కంటిన్యూ అవ్వచ్చు, సరైన బుక్స్ కొనుక్కోలేకపోవచ్చు, ఇలాంటి అన్ని రకాల ప్రాబ్లమ్స్ దానివల్ల వస్తాయి. ఇట్ విల్ లీడ్ టు ఆల్ సార్ట్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో అందుకని ఇన్ఫ్లేషన్ అనేది పేదవాడికి నరకం చూపిస్తుంది. పెద్దవాళ్ళకి పెద్ద డిఫరెన్స్ రాదు, కానీ పేదవాళ్ళపైన చాలా పెద్ద ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అందుకే అంటారు ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్స్ ద పూర్ డిస్ప్రపోర్షనేట్లీ. రిచ్ని ఎఫెక్ట్ చేసేదానికంటే పూర్ని ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది అని దాని అర్థం. కాబట్టి ఇన్ఫ్లేషన్ ఎప్పుడూ అదుపులో ఉండాలి.
సో ఇండియా ఇన్ఫ్లేషన్ అదుపులో ఉంచే బాధ్యత ఎవరికి అప్పచెప్పింది అంటే, ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేసే రెస్పాన్సిబిలిటీ ఎవరికి అప్పచెప్పిందంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అప్పచెప్పింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పనిచేసే మానిటరీ పాలసీ కమిటీ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేసే ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. ఇది దానికోసం తన దగ్గర ఉన్న డిఫరెంట్ వెపన్స్ లైక్ రెపో రేటు, రివర్స్ రెపో రేటు, స్టాండింగ్ డిపాజిట్ ఇలాంటి వాటి వెపన్స్ అన్నిటిని ఉపయోగించి మనీ సప్లైని, వడ్డీ రేట్లని కంట్రోల్ చేయడం ద్వారా ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేస్తుంది. ఇది బేసిక్స్ రిలేటెడ్ టు ఇన్ఫ్లేషన్. క్లాస్లో మనం ఇంకా డీప్గా చాలా ఎక్కువ నేర్చుకుంటాం. బట్ ప్రస్తుతానికైతే ఆర్బీఐకి ఇచ్చారు రెస్పాన్సిబిలిటీ. అయితే ఈ రెస్పాన్సిబిలిటీ ఇచ్చారని చెప్పాను చూడండి. ఇన్ఫ్లేషన్ని ఎంతలో మెయింటైన్ చేయాలంట? 4 ± 2%. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ని 4 ± 2% రేంజ్లో మెయింటైన్ చేయాలి. కోవిడ్ టైంలో మనకి ఇన్ఫ్లేషన్ విపరీతంగా, కోవిడ్ తర్వాత వడ్డీ రేట్లు బాగా తగ్గి మనీ సప్లై పెరిగిపోవడం వల్ల ఇన్ఫ్లేషన్ విపరీతంగా పెరిగిపోయింది. దాన్ని ఇప్పుడు కంట్రోల్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికీ కూడా డిసెంబర్లో మనకి జనవరిది కూడా 5% వచ్చింది. 5.1%కి కొంచెం తగ్గింది. 4% దగ్గరికి తేగలిగితే ఇన్ఫ్లేషన్ మనం కంట్రోల్ చేసినట్టుగా చెప్పొచ్చు. దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ ఇన్ఫ్లేషన్. సో ఈ ఇంపార్టెంట్ ఎడిటోరియల్ ఆర్టికల్ కూడా ఇవాళ హిందూ పేపర్లో వచ్చింది. చాలా మంచి ఆర్టికల్ ఇది. సో ఈ ఆర్టికల్ యొక్క సమ్మరీ ఏంటి, దీని కథ ఏంటి అనేది నేను ఒకసారి లైన్ బై లైన్ కాకుండా సెపరేట్గా మీకు రాస్తూ చెప్తాను. సో ఇంపార్టెంట్ పాయింట్స్, ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఏ నోట్స్ యూ కెన్ నోట్ డౌన్. నేను ఏదైతే రాస్తానో మీరు వాటిని నోట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్టికల్లో ఏం మాట్లాడారనేది నేను 1 by 1 చెప్తూ ఉంటాను, మీరు అలాగే నోట్. సో ఉమెన్ ఎంపవర్మెంట్ పట్ల, అలాగే ఉమెన్ డెవలప్మెంట్ పట్ల ఇండియా యొక్క చిత్తశుద్ధి గురించి ఆర్టికల్ మాట్లాడుతుంది. సో మొట్టమొదట ఆర్టికల్ చెప్తున్న విషయం ఏంటంటే న్యూఢిల్లీ లీడర్స్ డిక్లరేషన్. న్యూఢిల్లీ లీడర్స్ డిక్లరేషన్ ఇది ఎక్కడ జరిగింది? లీడర్స్ డిక్లరేషన్. ఇట్ హ్యాపెండ్ ఎట్ G20. ఇది ఫస్ట్ పాయింట్ ద ఆర్టికల్ టాక్స్ అబౌట్. సో ఈ పాయింట్లో ఏం చెప్తుందంటే ఇండియా యాజ్ ఎ కంట్రీ ఇట్ ఎంఫసైజెస్ 2 ఇంపార్టెంట్ థింగ్స్. ఒకటి ఏంటి? ఈక్వాలిటీ. 2 ఇన్క్లూజన్. ఈక్వాలిటీ అండ్ ఇన్క్లూజన్ అనే వాటిని ఇండియా ఎంఫసైజ్ చేస్తుంది. ఈ 2 ఫండమెంటల్, దీస్ 2 ఆర్ ఫండమెంటల్ టు ఇట్స్ డెవలప్మెంటల్ జర్నీ. అంటే ఇండియా యొక్క డెవలప్మెంటల్ జర్నీ అనేది ఎలా ఉంటుంది? ఈక్వాలిటీని ఎన్ష్యూర్ చేస్తూ, సో ఉమెన్కి మెన్కి మధ్యలో డిఫరెన్సెస్ అనేవి పోయేలాగా, ఇన్క్లూజివ్ డెవలప్మెంట్, అందరినీ కలుపుకొని పోయేలాగా, అందరికీ ఉపయోగపడేలాగా, డెవలప్మెంట్ యొక్క ఫలాలు అందరికీ అందించేలాగా. సో ఈ 2 కీవర్డ్స్ని బేసిస్ చేసుకొని మన డెవలప్మెంటల్ ఎజెండా అనేది ఉంది అనేది ఇక్కడ మనకి న్యూఢిల్లీ డిక్లరేషన్లో ఇండియా క్లియర్గా తెలియజెప్పింది. నెక్స్ట్ ఇంకా ఆర్టికల్ ఏం చెప్తుంది? ఇట్ టాక్స్ అబౌట్ సంథింగ్ కాల్డ్ అలయన్స్ ఫర్ గ్లోబల్ గుడ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ యొక్క మేజర్ పోర్షన్ దీనికి డివోట్ చేశారు. అలయన్స్ ఫర్ గ్లోబల్ గుడ్ అనేది ఇండియా లాంచ్ చేసింది. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే జెండర్ ఈక్విటీ అండ్ ఈక్వాలిటీ. జెండర్ ఈక్విటీ అండ్ ఈక్వాలిటీ అనేది దీని యొక్క ఆబ్జెక్టివ్స్. ఈక్వాలిటీ అంటే ఇద్దరి మధ్య ఎటువంటి డిఫరెన్సెస్ ఉండకపోవడం. ఈక్విటీ అంటే ఫెయిర్నెస్, అంటే ఈరోజు ఉమెన్ వెనకబడ్డారు కాబట్టి వాళ్ళని మెన్తో ఈక్వల్ చేయడం కోసం చేపట్టాల్సిన చర్యలు. సో ఈరోజు ఒకళ్ళు ఇక్కడ ఉండిపోయారు, ఒకళ్ళు ముందుకు వెళ్ళిపోయారు. సో లెట్స్ సే వీళ్ళు మెన్ అనుకోండి, వీళ్ళు ఉమెన్ అనుకోండి. మనకి గోల్, ఇది గోల్, ఈ టైం కల్లా మెన్ ఉమెన్ ఒకేలా ఉండాలి. ఇది మనం పెట్టుకున్న గోల్. సో ఈ ఒకేలా ఉండడం అనేది ఈక్వాలిటీ. సో ఈ ఈక్వాలిటీ అనే గోల్ ఫ్యూచర్లో మనం అచీవ్ చేయాలి అంటే ఈరోజు ఇద్దరిని ఒకేలా చూడకూడదు. ఉమెన్కి ఎక్స్ట్రా హెల్ప్ అందించాలి. ఆ ఎక్స్ట్రా హెల్ప్ అందించి మనం మెన్తో సమానంగా చూడాలి. సో దీన్నే ఈక్విటీ అంటాం. సో ఈక్విటీ ఈజ్ గివింగ్ ఎవ్రీవన్ దేర్ డ్యూ. అంటే వాళ్ళకి ఎంత హెల్ప్ చేయాలో అంత, అవసరం ఎక్కువలో ఉన్నవాడికి ఎక్కువ అవసరం ఉన్నవాడికి ఎక్కువ చేయాలి, తక్కువ అవసరం ఉన్నవాడికి తక్కువ చేయాలి అనేది మనకి పాయింట్. అర్థమైందా? సో ఉమెన్కి ఎక్స్ట్రా హ్యాండ్ ఇవ్వాలి. ఇదే మనకి ఈక్విటీ ప్రిన్సిపల్. దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్విటీ, అండ్ యూజింగ్ దిస్ ఈక్విటీ ప్రిన్సిపల్ వీ విల్ అచీవ్ ఈక్వాలిటీ. సో ఈ అలయన్స్ ఫర్ గ్లోబల్ గుడ్ విత్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ జెండర్ ఈక్విటీ అండ్ ఈక్వాలిటీ అని చెప్పి మాట్లాడుతున్నాం కదా, ఇది ఎవరు లాంచ్ చేశారంటే ఇట్ వాజ్ లాంచ్డ్ బై ఇండియా. ఇట్ వాజ్ లాంచ్డ్ బై ఇండియా.
ఇండియాయే లాంచ్ చేసింది. ఎక్కడ లాంచ్ చేసింది? ఎట్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం. దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఇండియా ఈ మల్టీ స్టేక్ హోల్డర్ ఇనిషియేటివ్, ఇట్ ఈజ్ ఏ మల్టీ స్టేక్ హోల్డర్ అంటే ఒకళ్ళు కాదు, దీంట్లో ఎంతోమంది స్టేక్ హోల్డర్స్ ఉన్నారు. మల్టీ స్టేక్ హోల్డర్ ఇనిషియేటివ్ని ఇండియా లాంచ్ చేసింది. ఓకే, సో మనం ఏవైతే ఈక్విటీ, ఈక్వాలిటీ అనే పదాలు వాడుతూ ఉంటామో వాటిని యాక్షన్లోకి తీసుకురావాలి. బజ్వర్డ్స్గా ఉండిపోకూడదు. వీటిని మనం యాక్షనబుల్ ఐటమ్స్గా మార్చాలి అనేది ప్రధాన ఉద్దేశంగా యాక్షనబుల్ ఎజెండాస్ బిల్డ్ చేసే ఉద్దేశంతో ఈ అలయన్స్ ఫర్ గ్లోబల్ గుడ్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. అండ్ ఈ అలయన్స్ ఫర్ గ్లోబల్ గుడ్ని ఎవరు యాంకర్ చేస్తున్నారంటే, ఎవరు ముందుండి నడిపిస్తున్నారంటే CII, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, సెంటర్ ఫర్ ఉమెన్ లీడర్షిప్, వీళ్ళు దీన్ని ముందుండి నడిపిస్తున్నారు. దీంట్లో మినిస్ట్రీ పార్టిసిపేషన్ కూడా మనకి ఉంది. సో ఒక మినిస్ట్రీ వాళ్ళ పార్టిసిపేషన్ కూడా ఉందని మనం చెప్పొచ్చు. ఏ మినిస్ట్రీ? ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్ట్రీ ఏదైతే ఉందో వాళ్ళు కూడా దీంట్లో మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వాళ్ళు కూడా దీంట్లో వాళ్ళ హ్యాండ్ అనేది దీంట్లో ఉందని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ థింగ్ ఏంటి ఇక్కడ మాట్లాడుతుంది, దీనికి బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ వాళ్ళు, వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. సో అల్టిమేట్గా దిస్ అలయన్స్ ఫర్ గ్లోబల్ గుడ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే, దాని ఎయిమ్ ఏంటి అంటే టు డ్రైవ్ కలెక్టివ్ యాక్షన్ అంటే అందరూ కలిపి యాక్షన్ తీసుకునేలా చేయాలి. దేనికోసం? ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్ గ్లోబల్లీ. సో గ్లోబల్ లెవెల్లో ఉమెన్ ఎంపవర్మెంట్ని డ్రైవ్ చేయడం కోసం విదేశాల్లో అందరూ కలెక్టివ్ యాక్షన్ తీసుకోవాలి అనేది ఇక్కడ ప్రధానమైన పాయింట్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అలయన్స్ ఫర్ గ్లోబల్ గుడ్. దానికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకి రాశారు. ఇదే ఆర్టికల్లో ఇండియా ఉమెన్ ఎంపవర్మెంట్ విషయంలో ఉమెన్ కోసం చేస్తున్న కొన్ని ఆస్పెక్ట్స్ని కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఏంటవి? యాక్షన్స్ టేకెన్ బై ఇండియాలో జరుగుతున్న యాక్షన్స్, ఇలాంటి వాటి గురించి కూడా డిస్కస్ చేశారు. ఏంటవి అంటే మనకి ఉమెన్ రిజర్వేషన్ బిల్, ఇండియాలో ఉమెన్ రిజర్వేషన్ బిల్ అనేది పాస్ చేశారు. అలాగే జెండర్ బడ్జెట్లో భాగంగా, మనకి బడ్జెట్లో జెండర్ బడ్జెటింగ్ అని చెప్పేసి అంటాము, అంటే జెండర్ స్పెసిఫిక్ ఇనిషియేటివ్, ఇద్దరి మధ్య ఈక్వాలిటీని పెంపొందించేలాగా, ఉమెన్కి చేయూతను అందించేలాగా వాళ్ళకి ఇచ్చే ఎక్స్ట్రా అలొకేషన్స్ కూడా మనకి జెండర్ బడ్జెట్ అనేది పెరిగింది, అలొకేషన్స్ అనేవి పెరిగాయి అనేది కూడా మనకి ఉమెన్ ఎంపవర్మెంట్ విషయంలో గవర్నమెంట్ యొక్క కమిట్మెంట్ని తెలియజేస్తుందని కూడా ఆర్టికల్లో చెప్పారు. ఎడిషనల్గా ఇండియాలో మీరు తీసుకుంటే ఫిమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ అనేది పెరిగింది. మీరు డిఫరెంట్ ఇండికేటర్స్ మీరు గమనిస్తే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఫిమేల్ది పెరిగింది. సో ఎక్కువ మంది ఫిమేల్ లేబర్ ఫోర్స్లో పార్టిసిపేట్ చేయడం అనేది మనకి జరుగుతోంది. అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్లో ఉమెన్ యొక్క ఎన్రోల్మెంట్, ఇండియాలో ఉమెన్ యొక్క ఎన్రోల్మెంట్ అనేది కూడా పెరిగింది. ఎస్పెషల్లీ మీరు తీసుకుంటే స్టెమ్ ఫీల్డ్స్, స్టెమ్ అంటే ఏంటమ్మా? సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ని స్టెమ్ ఫీల్డ్స్ అంటారు. వీటన్నిటిలో ఉమెన్ యొక్క పార్టిసిపేషన్ అనేది బాగా పెరిగింది. అలాగే రూరల్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కూడా ఇంకా చాలా పెరిగాయి. ఇవన్నీ కూడా ఇవి పెరగడం వల్ల ఉమెన్ లెడ్ డెవలప్మెంట్కి దోహదపడింది. సో ఇండియాలో ఉమెన్ స్పెసిఫిక్ ఆస్పెక్ట్స్ గురించి కూడా కొన్ని అంశాలు ఇక్కడ ప్రస్తావించారు. మనకి ఒకటి ఉమెన్ రిజర్వేషన్ బిల్లు కావచ్చు, జెండర్ బడ్జెట్ అంటే ఉమెన్కి ఎలొకేషన్స్ బడ్జెట్లు ఎక్కువ ఇవ్వడం కావచ్చు, చెబుతూ కొన్ని స్టాటిస్టిక్స్ని కూడా మెన్షన్ చేయడం అనేది జరిగింది. లేబర్ ఫోర్స్లో ఉమెన్ యొక్క పార్టిసిపేషన్ పెరిగింది, స్టెమ్ ఫీల్డ్స్లో ఉమెన్ యొక్క యాక్టివిటీ పెరిగింది, రూరల్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కూడా మనకి పెరగడం అనేది జరిగింది. సో ఇవన్నీ ఈ ఆర్టికల్లో డిస్కస్ చేస్తూ ఫైనల్గా ఏం చెప్తున్నారంటే, ఈ అలయన్స్ ఫర్ గ్లోబల్ గుడ్ అనేది ఏదైతే ఉందో, ఓకే, ఇట్ ఈస్ ప్రొవైడింగ్ డిఫరెంట్ ఆపర్చునిటీస్. ఎప్పుడైనా సరే మనం ఏదైనా ఒక గోల్తో ముందుకెళ్ళేటప్పుడు ఆ గోలే మనకి రకరకాల ఆపర్చునిటీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఆపర్చునిటీస్ ఎవరికి ప్రొవైడ్ చేస్తుంది?
ఫర్ గ్లోబల్ ఇండస్ట్రీస్కి ఇట్ ఈస్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఏ రకంగా? టు షేర్ బెస్ట్ ప్రాక్టీసెస్, ఇన్వెస్ట్ ఇన్ ప్రూవెన్ ప్రోగ్రామ్స్ అండ్ కొలాబరేట్ ఆన్ మేకింగ్ ఇన్క్లూజన్ ఎ బిజినెస్ ఇంపరేటివ్. ప్రభుత్వం ఎలాగైతే డెవలప్మెంటల్ ఎజెండాలో ఇంక్లూజన్ని ఒక ఎజెండాగా పెట్టుకొని వెళ్తుందో, ఈవెన్ మనకి గ్లోబల్ బిజినెసెస్ కూడా వాళ్ళ గ్రోత్, వాళ్ళు ఏదైతే వాళ్ళ యొక్క బిజినెస్ గ్రో చేసే ప్రయత్నం చేస్తారో ఆ గ్రో చేసేటప్పుడు కూడా ఇన్క్లూజివ్ గ్రోత్ అనే కోసం వాళ్ళు ఫైట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కార్పొరేట్ కంపెనీ వాళ్ళ యొక్క సర్వీసెస్ని రూరల్ ఏరియా వరకు కూడా అందించే ప్రయత్నం చేసింది అనుకోండి, అది మనకి ఇంక్లూజన్ కింద తీసుకోవచ్చు. అంటే వాళ్ళ సర్వీసెస్ రిచ్ ఎక్కడైతే ఉన్నారో, ఎక్కడ డబ్బులు వస్తున్నాయో వాళ్ళకి మాత్రమే అందేలా కాకుండా ఓకే, రూరల్కి కూడా ఉపయోగపడేలాగా వాళ్ళ టెక్నాలజీ సొల్యూషన్స్ ఉపయోగపడతాయి అందరికీ, వాటిని రూరల్కి కూడా అందుబాటులో ఉండేలాగా, పేదవాడికి కూడా కొంచెం ఎఫోర్డబుల్ సర్వీస్ ఆఫరింగ్స్ తీసుకొచ్చి అందరూ వాటిని ఉపయోగించుకునేలాగా చేశారనుకోండి, ఈవెన్ దట్ బిజినెస్ ఈజ్ ఆల్సో లుకింగ్ ఫర్ ఇన్క్లూజివ్ గ్రోత్ అని. వాళ్ళు ఎక్కడ డబ్బులు వస్తాయో అక్కడే కాన్సన్ట్రేట్ చేస్తూ సిటీస్లో మాత్రమే ఉండిపోకుండా ఇలా అన్ని చోట్లకి వెళ్ళగలిగితే దాన్ని ఇన్క్లూజివ్ గ్రోత్ అంటాం. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తాను. ఇప్పుడు ఒక యూపీఎస్సీ ఇన్స్టిట్యూట్ ఉంది. ఒక యూపీఎస్సీ ఇన్స్టిట్యూట్ అనేది మారుమూల ప్రాంతాల్లో, అంటే మన ఢిల్లీయే వెళ్ళాలి, హైదరాబాదే వెళ్ళాలి అని కాకుండా ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కూడా యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఇనఫ్ ఉంటే వాళ్ళని క్యాటర్ చేసేలాగా అక్కడ ఒక సెంటర్ ఓపెన్ చేయగలిగి అక్కడ వాళ్ళందరికీ సర్వీసెస్ అందచేయగలిగింది అనుకోండి, అలా అందచేస్తూ కంపెనీ గ్రో అవ్వగలిగింది అనుకోండి, యూ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ అన్ ఇంక్లూజివ్. అంటే ఇంక్లూజన్ని కూడా వాళ్ళు వాళ్ళ గ్రోత్ ఎజెండాలో పెట్టుకున్నారు అనే మీనింగ్ మనకు తెలుస్తుంది. ఓకేనా? ఇంక్లూజన్ గ్రోత్ ఎజెండా పెట్టుకోవడం అంటే ఇది ఒక మెయిన్. అలాగే ఉమెన్ స్పెసిఫిక్ బిజినెస్ ఇనిషియేటివ్స్లో కూడా ఉమెన్ స్పెసిఫిక్ సర్వీసెస్ని లాంచ్ చేయడం, ఉమెన్కి ఉపయోగపడే కార్యక్రమాలు ఎక్కువగా చేయడం, ఉమెన్ని ఎంపవర్ చేసే బిజినెస్ ఆపర్చునిటీస్ని ఎక్స్ప్లోర్ చేయడం, ప్రతిదీ మనీ కోసమే కాకుండా ఈ ప్రాసెస్లో యూ మేక్ ఎ ఉమెన్, యూ ఎంపవర్ ఎ ఉమెన్. ఓకే, అలాగే ఇంక్లూజివ్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్తో కూడిన గ్రోత్ కోసం ఫైట్ చేయాలి, అలాంటి ఆపర్చునిటీస్ని ఎక్స్ప్లోర్ చేయాలి అని ఆర్టికల్ చెప్తోందనమాట. తర్వాత ఫైనల్గా ఆర్టికల్ కంక్లూజన్ ఏంటి అంటే మనకి ఇట్ టాక్స్ అబౌట్ కమిట్మెంట్ టు గ్లోబల్ కొలాబరేషన్. సో ప్రపంచ దేశాలన్నీ కూడా కొలాబరేట్ అవ్వాలి అని కూడా చెప్తుంది. అండ్ ఇండియా ఎస్పెషల్లీ ఈజ్ కమిటెడ్ టు గ్లోబల్ కొలాబరేషన్ అనే పాయింట్ చెప్తుంది. ఇండియా వసుధైవ కుటుంబకం అనేది మనం ప్రతిసారి ప్రస్తావిస్తాం. వసుధైవ కుటుంబకం అంటే వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్. వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్. మనమంతా ఒకటే ఎర్త్, ఒకటే ఫ్యామిలీ, మనందరిది ఒకటే భవిష్యత్తు అనే మాట ఏదైతే ఉందో అది. అలాగే నెక్స్ట్ ఇంకొక పాయింట్ మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం, సబ్కా సాత్ సబ్కా ప్రయాస్. మన బడ్జెట్ డాక్యుమెంట్ కూడా మెన్షన్ చేశారు, సబ్కా వికాస్. సో దీని అర్థం ఏంటి? సబ్కా సాత్ అంటే అందరితో కలిపి, టుగెదర్ విత్ ఆల్. సబ్కా వికాస్ అంటే డెవలప్మెంట్ ఫర్ ఆల్. సబ్కా ప్రయాస్ అంటే అందరి ప్రయత్నంతో, ప్రయాస్ అంటే ప్రయత్నం, ఎఫర్ట్, వీటన్నింటితో మనం ఇది సాధించుకోవాలి. ఓకే, వసుదైవ కుటుంబకం మోడ్లోకి వెళ్ళాలి. అంటే ప్రపంచ దేశాలన్నిటితో కలిపి చెయ్యి కలిపి, అందరం చెయ్యి కలిపి జెండర్ రిలేటెడ్ ఇష్యూస్లో మనం సొల్యూషన్స్ కోసం ప్రయత్నం చెయ్యాలి అనేది ఇక్కడ ఫైనల్గా చెప్తున్న పాయింట్. సో ఇట్ టాక్స్ అబౌట్ అలయన్స్ ఫర్ గ్లోబల్ గుడ్. దాని యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్ కలెక్టివ్ యాక్షన్ టు ఎన్ష్యూర్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఎట్ ద గ్లోబల్ లెవెల్. అది దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఎడిటోరియల్. సో ఈ ఆర్టికల్ ఎంఎస్పి ఇష్యూ గురించి మాట్లాడుతుంది. సో చాలామంది ఫార్మర్స్ ఢిల్లీ వైపు అడుగులు వేస్తున్నారు, ఎంఎస్పిని లీగల్ గ్యారంటీగా మార్చండి, దానిపైన ఒక చట్టాన్ని తీసుకురండి అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఏంటి కదా, దీనికి సంబంధించి బ్యాక్గ్రౌండ్తో సహా మనం ఒకసారి చూద్దాం. ఎంఎస్పి అంటే మీ అందరికీ తెలిసి ఉండొచ్చు, మినిమం సపోర్ట్ ప్రైస్. అంటే ప్రభుత్వం సోయింగ్ సీజన్కి ముందే అనౌన్స్ చేస్తుంది కొన్ని రకాల కమోడిటీస్ విషయంలో, మీరు ఈ సంవత్సరం మీరు వేసే పంటకి నేను ఈ సంవత్సరం పలానా ప్రైస్ పెట్టి కొంటాను అని ప్రభుత్వం మాట ఇస్తుంది. ఇది ఎస్పెషల్లీ రైస్కి, గోధుమలకి వర్తిస్తుంది. ప్రభుత్వం ఎంతైతే మాట ఇస్తుందో ఆ ప్రైస్కి ప్రభుత్వం కొంటుందన్న గ్యారంటీ ఉంటుంది. కాబట్టి రైతులు ఆ పంటని భయం లేకుండా వేస్తారు. అంటే ఒకవేళ రేపొద్దున్న మార్కెట్లో ప్రైసెస్ తక్కువ ఉన్నా మనం భయపడక్కర్లేదు. గవర్నమెంట్ ఏ ప్రైస్ అయితే మనకి కమిట్మెంట్ ఇస్తుందో ఆ ప్రైస్ ఖచ్చితంగా కొంటుంది కాబట్టి
అయితే ఈరోజు ఈ ఎంఎస్పి ఏదైతే ఉందో దానికి లీగల్ గ్యారంటీ లేదు. సో ప్రతి ఇయర్ గవర్నమెంట్ చేస్తుంది, కానీ చెయ్యాలి అన్న రూల్ ఎక్కడా లేదు, దానిపైన ఏమీ చట్టం లేదు, రాజ్యాంగంలో కూడా మెన్షన్ చేసి లేదు. కాబట్టి రేపొద్దున్న గవర్నమెంట్ మళ్ళీ మోడీ గవర్నమెంట్ వచ్చి ఈ కార్యక్రమాన్ని కంప్లీట్గా ఆపేస్తారేమోనన్న భయాలు ఉన్నాయి. అందుకని దానిపైన ఒక చట్టం తీసుకొచ్చేయండి, లీగల్ గ్యారంటీ ఇవ్వండి అని చెప్పేసి రైతులు రోడ్డు ఎక్కుతున్నారు. సో దీనికి సంబంధించిన అంశాలు మనం గమనించే ముందు అసలు ఎంఎస్పి ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా అనే దాన్ని ఒకసారి గమనిద్దాము. అండ్ ఎకనామిస్టులు ఏమంటున్నారు అనే దాన్ని కూడా మనం ఒకసారి గమనిద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంఎస్పికి సంబంధించిన అంశాలు, రైతులు ఎందుకు ఎంఎస్పి అడుగుతున్నారు, మినిమం సపోర్ట్ ప్రైస్ అడుగుతున్నారు, అది లేకపోతే వాళ్ళకి వచ్చే నష్టం ఏంటి, అది ఎందుకు అవసరం అనేది మీరు ఒకసారి గమనించండి. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, మన ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎటువంటి మార్కెట్లో ఆపరేట్ చేస్తున్నారు? దే ఆర్ ఆపరేటింగ్ ఇన్ బయ్యర్స్ మార్కెట్. బయ్యర్స్ మార్కెట్ అంటే అర్థం ఏంటి? వీళ్ళు వాళ్ళ నచ్చిన ప్రైస్కి వాళ్ళు అమ్మలేరు. ఫార్మర్ ఈరోజు రైస్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు, ప్రొడ్యూస్ చేసిన రైస్ నేను పలానా ప్రైస్కి అమ్ముతానని గిరిగీసుకుని కూర్చునే అవకాశం ఫార్మర్కి లేదు. ఆ రోజు మార్కెట్లో ఉన్న సప్లై డిమాండ్ కండిషన్స్ బట్టి ఏ ప్రైస్ ప్రివేల్ అవుతుందో అది తన కాస్ట్ కంటే తక్కువైనా సరే చచ్చినట్టు అదే ప్రైస్కి అమ్మాలి. ఎందుకంటే ఫార్మర్స్ ఏవైతే ప్రొడ్యూస్ చేస్తారో వాళ్ళు వాట్ ఎవర్ దే ప్రొడ్యూస్, ఇది లార్జ్ స్కేల్లో ఇట్ ఈస్ హార్వెస్టెడ్ అండ్ మార్కెటెడ్ ఇన్ బల్క్. బల్క్లో హార్వెస్ట్ అవుతుంది, మార్కెట్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఇట్ లీడ్స్ టు సమ్టైమ్స్ సడన్ సప్లై ఇంక్రీజెస్. అందరికీ భయంకరంగా పండింది అనుకోండి, ఓకే, రిలేటివ్ టు డిమాండ్ కంటే ఎక్కువ సప్లై వచ్చేసే అవకాశాలు చాలా పుష్కలంగా ఉంటాయి. ఎప్పుడైతే ఇది జరుగుతుందో ఇట్ రెడ్యూసెస్ ప్రైస్ తగ్గిపోయి వాళ్ళకి రెమ్యూనరేటివ్గా లేని పరిస్థితులు చాలా వస్తూ ఉంటాయి. సో ఇలాంటి మార్కెట్ కండిషన్స్, అందరికీ పంటలు బాగా పండి సప్లై బాగా పెరిగిపోతే బయ్యర్స్కి అడ్వాంటేజ్, కొనుగోలు చేసే వాళ్ళకి అడ్వాంటేజ్, కానీ రైతులకి దానివల్ల నష్టం. సో అందువల్లనే రైతులు ఏమంటాం మనం, దే ఆర్ ప్రైస్ టేకర్స్ నాట్ ప్రైస్ మేకర్స్. ఎంత ప్రైస్కి అమ్మాలో వాళ్ళు డిసైడ్ చేయలేరు. మార్కెట్లో ఏ ప్రైస్ ఉంటే ఆ ప్రైస్కి వాళ్ళు కొనుగోలు చేసుకోవాల్సిందే. దే ఆర్ సింప్లీ ప్రైస్ టేకర్స్. ప్రైస్ మేకర్ అంటే నాకు నచ్చిన ప్రైస్ నేను సెట్ చేయగలిగితే నేను ప్రైస్ మేకర్ని, మార్కెట్లో ఏ ప్రైస్ ఉంటే ఆ ప్రైస్కి అమ్మాల్సి వస్తే నేను ప్రైస్ టేకర్ని. సో వీళ్ళకి దే ల్యాక్ మార్కెట్ పవర్. వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. మార్కెట్ పవర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితి వాళ్ళకి లేదు, ప్రైస్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితి వాళ్ళకి లేదు. ఇప్పుడు మనకి కంపెనీస్ తీసుకుంటే వాళ్ళు ఎంఆర్పీస్ పెడతాయి, మా ప్రొడక్ట్ ప్రైస్ ఎంత అని. దే కాంట్ ఈవెన్ సెట్ ఎంఆర్పి. వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన వస్తువుకి ఒక ఎంఆర్పి కూడా సెట్ చేయలేని పరిస్థితి. ఇండస్ట్రీస్ చేస్తాయి, కానీ వీళ్ళు అలా చేయలేరు. సప్లై డిమాండ్ డిటర్మైన్డ్ రేట్స్లో అమ్మడం తప్పితే వాళ్ళకి వేరే ఆప్షన్ అనేది లేదు. ఇంకొకటి, రైతులు అమ్మేదంతా కూడా హోల్సేల్, ఒకేసారి మొత్తం అమ్మేస్తారు. లార్జ్ స్కేల్లో హోల్సేల్లో అమ్ముతారు. కానీ వీళ్ళు అమ్మేది హోల్సేల్లో, కానీ రైతులు ఇన్పుట్స్ అన్నీ కూడా దే బై ఎవ్రీథింగ్ ఇన్ రిటైల్లో కొంటారు. ఎందుకంటే ఏ రైతుకి ఆ రైతు విడివిడిగా కొంటూ ఉంటాడు రిటైల్లో. ఫర్ ఎగ్జాంపుల్ సీడ్స్ కావచ్చు, ట్రాక్టర్స్ కావచ్చు, పెస్టిసైడ్స్, డీజిల్, ఓకేనా, మెడిసిన్స్, టూత్పేస్ట్, వాళ్ళు జనరల్గా వాళ్ళకి అవసరమైనవి, ఇంట్లో అవసరమైనవి, పొలానికి అవసరమైనవి రిటైల్లో విడివిడిగా కొంటారు. అక్కడేమి బల్క్లో దొరకవు, తక్కువ ప్రైస్కి దొరకవు. కానీ ప్రొడ్యూస్ చేసిన వస్తువు మాత్రం బల్క్లో తక్కువ ప్రైస్కి అమ్మే పరిస్థితి రైతులకి ఈరోజు ఉంది. అందుకని రైతులు ఎప్పటికప్పుడు ఏమడుగుతున్నారు, మినిమం సపోర్ట్ ప్రైసెస్ కావాలి, దీనికి లీగల్ గ్యారంటీ కావాలని కూడా ఇప్పుడు రైతులు అడిగే పరిస్థితి మనకి కనిపిస్తుంది. సో దే ఆర్ ఆస్కింగ్ ఫర్ లీగల్ గ్యారంటీస్ ఆల్సో. లీగల్ గ్యారంటీస్ కూడా ఇప్పుడు అడుగుతున్నారు. ఇంకొక ఆస్పెక్ట్ ఏంటి అంటే, రైతులకి దే హ్యావ్ లాట్ ఆఫ్ రిస్క్. బిజినెస్ మెన్ కంటే రైతులు ఫేస్ చేసే రిస్కులు అనేవి చాలా ఎక్కువ. ఏంటి ఆ రిస్కులు? ఒకటి వెదర్, అదొక రిస్క్. 2 పెస్ట్స్, ఇది ఇంకొక రిస్క్. అలాగే డిసీజెస్, ఇలాంటి రకరకాల రిస్కులు. ఎప్పుడు పంట నాశనం అయిపోతుందో తెలియదు. చాలా ఎక్కువగా రిస్కీ ఉన్న ఆస్పెక్ట్. అంటే ఇన్ని రిస్కులు ఉన్నాయి, వాళ్ళకి అసలు ప్రైస్ గ్యారంటీలు లేవు. ఎంత చేశాక మనం ఏ ప్రైస్కి అమ్ముతామో తెలియదు, మనకి అసలు ప్రాఫిట్ వస్తుందో రాదో కూడా తెలియని పరిస్థితి. కాబట్టి వాళ్ళు ఎంఎస్పి అడగడంలో తప్పు లేదు. సో ఎంఎస్పి ఈజ్ నాట్ యాన్
అన్రీజనబుల్ డిమాండ్ అని మనం చెప్పొచ్చు. ఇట్ ఈజ్ నాట్ అన్ అన్రీజనబుల్ డిమాండ్. ఇది అన్రీజనబుల్ డిమాండ్ అయితే కాదు అని మనకి తెలుస్తుంది. ఇంకొకటి ఏంటి అంటే ఎంఎస్పిని మనం ఉపయోగించి గవర్నమెంట్ కూడా క్రాప్ డైవర్సిఫికేషన్ కూడా చేయొచ్చు. క్రాప్ డైవర్సిఫికేషన్ అంటే అర్థం ఏంటి? ప్రభుత్వం ఏ పంటనైతే బాగా ఎంకరేజ్ చేయాలనుకుంటుందో ఆ పంటకి ఎక్కువ ఎంఎస్పి ఇవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ దెమ్ టు ప్లాంట్ మోర్ మిల్లెట్స్ ఎక్కువగా పండించాలని మీరు కోరుకుంటే మిల్లెట్స్కి ఎంఎస్పి ఎక్కువగా ప్రొవైడ్ చేయడం. పల్సెస్కి ఇస్తే పల్సెస్ ఎక్కువ వాళ్ళు పండిస్తారు. సో క్రాప్ డైవర్సిఫికేషన్ ప్రమోట్ చేయడానికి న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉండి వాటర్ తక్కువగా తీసుకునే పంటల్ని వాళ్ళు పండించేలా చేయాలన్నా ఎంఎస్పిని లీగల్ చేసేసి ఏ వేటికైతే మనం ఎంకరేజ్ చేయాలనుకుంటామో వాటన్నిటికీ ఎంఎస్పీస్ ఇవ్వడం ద్వారా ప్రభుత్వం ఈ క్రాప్ డైవర్సిఫికేషన్ కూడా అచీవ్ చేయడానికి అవకాశం ఉంది. ఇది ఎంఎస్పి పరంగా మనం మాట్లాడిన కొన్ని ఆస్పెక్ట్స్. అయితే ఎకనామిస్టులు ఏమంటున్నారు, ఎకనామిస్టులు వీడి గురించి ఏమంటున్నారు అనేది కూడా మనం చూడాలి. ఎకనామిస్టులు మాత్రం ఎంఎస్పిని సపోర్ట్ చేయట్లేదు. ఎకనామిస్టులు ఏమంటున్నారంటే ఇట్ ఈస్ బెటర్ టు గివ్ ఫార్మర్స్ ఇన్కమ్ సపోర్ట్. ప్రైస్ సపోర్ట్ కంటే కూడా ఇన్కమ్ సపోర్ట్ ఇవ్వడం బెటర్. ఇన్కమ్ సపోర్ట్ ఈజ్ బెటర్ దాన్ ప్రైస్ సపోర్ట్ అని ఎకనామిస్టులు చెప్తున్నారు. ప్రైస్ సపోర్ట్ అంటే అర్థం ఏంటి? మీరు ఏదైతే పండిస్తారో మేము పలానా ప్రైస్కి కొంటామని చెప్పడం ప్రైస్ సపోర్ట్ ఇవ్వడం. అలా కాకుండా మీకు ప్రతి ఇయర్ కూడా మినిమం ఇంత ఇన్కమ్ గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ చేసేయడం. ఇప్పుడు రైతు బంధు పథకం మనకి తెలంగాణలో కావచ్చు, పిఎం కిసాన్ యోజన, మనకి సమ్మన్ నిధి ఏదైతే ఉందో, పిఎం కిసాన్ సమ్మన్ నిధి ఏదైతే ఉందో, ఇలాగా ఈ రకంగా వాళ్ళకి ఇన్కమ్ సపోర్ట్ ఇచ్చి వాళ్ళ అకౌంట్కి డైరెక్ట్గా మనీని ట్రాన్స్ఫర్ చేయడం. ఆ రకంగా మీరు రైతులను ఆదుకోండి. అంతేగాని ఇలా ప్రైసెస్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. ప్రైస్ సపోర్ట్ ఇవ్వడం కరెక్ట్ కాదనేసి ఎకనామిస్టులు అంటున్నారు. వాళ్ళు ఎందుకు ఇష్టపడట్లేదు అంటే ఇప్పుడు మార్కెట్ డిమాండ్ బట్టి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వస్తువు మనం ఎలా ప్రొడ్యూస్ చేస్తాం? మార్కెట్ డిమాండ్ బట్టి. దేనికైతే మార్కెట్లో డిమాండ్ ఉందో ఆ వస్తువును మనం ప్రొడ్యూస్ చేయాలనుకుంటాం. ఒక బిజినెస్ మ్యాన్ కావచ్చు, ఎవరైనా సరే. రైతులకి ఎంఎస్పి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మార్కెట్లో ఆ వస్తువుకు డిమాండ్ ఉందా లేదా అని పట్టించుకోకుండా మాకు ప్రభుత్వం పలానా పంటకి ఎంఎస్పి ఇస్తుంది కాబట్టి నేను ఇది పండిస్తానని పండించేస్తాను. అంటే మార్కెట్ డిమాండ్తో సంబంధం లేకుండా ప్రొడక్షన్ అనేది జరిగే అవకాశం ఉంటుంది. హార్వెస్టింగ్, పంటలు పండించడం అనేది జరిగే అవకాశం, లింక్ లేకుండా జరిగే అవకాశం ఉంటుంది వెన్ యూ ఆర్ గివింగ్ ఎంఎస్పీస్. అలా ఎంఎస్పీస్ అనేవి లేకపోతే మార్కెట్లో ఏ ప్రొడక్ట్కి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గానిక్ ఫుడ్స్ అని చెప్పేసి మిల్లెట్స్కి వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంది. సో కాబట్టి వాటికి డిమాండ్ ఎక్కువ ఉంది, వాటిని పండితే రెమ్యూనరేటివ్ అని భావించి రైతులకు పండిస్తారు. మీరు ఎంఎస్పీలు ఇవ్వడం వల్ల మార్కెట్ డిస్టార్షన్ జరుగుతుంది. ఈ జనాలు ఏం కోరుకుంటున్నారో అది పండట్లేదు. మీరు దేనికి ఎంఎస్పీ ఇస్తున్నారో అది ప్రొడ్యూస్ అవుతున్నాయి. దానివల్ల ఏమవుతుంది? కొన్ని ఐటమ్స్ వచ్చేసి మనకి అండర్ సప్లై, అంటే వేటికైతే ఎంఎస్పీ లేదో వాటికి అండర్ సప్లై అవుతుంది, వేటికైతే ఎంఎస్పీ ఉంటుందో వాటికేమో ఓవర్ సప్లై. ఈ ఓవర్ సప్లై ఉన్న వాటికి ఇనఫ్ డిమాండ్ లేకపోవచ్చు, అండర్ సప్లై ఉన్నవాడికి విపరీతమైన డిమాండ్ ఉండొచ్చు. కానీ డిమాండ్కి తగ్గట్టుగా ప్రొడక్షన్ ఉండకుండా అండర్ సప్లై, ఓవర్ సప్లై ఇష్యూస్ వచ్చే అవకాశం అనేది ఉంది. అందుకనే రైతులకి మనం ఇన్కమ్ సపోర్ట్ ఇద్దాము కానీ ప్రైస్ సపోర్ట్ వద్దు అని ఎకనామిస్టులు చెప్తున్నారు. సో ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ మనీ, ఎకరానికి ఎంత అన్నట్టుగా మీరు వాళ్ళకి పంపించేయండి, ఆ రకంగా రైతులకు హెల్ప్ చేయండి, కానీ ఇలా ఎంఎస్పీలు పెట్టుకోవద్దని ఎకనామిస్టుల యొక్క వాదన. కాకపోతే ఎంఎస్పీకి కొన్ని ఉన్నాయి, ఎగెనిస్ట్ కొన్ని ఉన్నాయి. అయితే ఒకవేళ ఇవ్వాలి అంటే వాట్ ఆర్ ద మార్గాలు ఏంటి? హౌ కెన్ ఎంఎస్పీ బి గ్యారంటీడ్? దీన్ని ఎట్లా మనం గ్యారంటీ చేయగలుగుతాము? ఒకవేళ ఇవ్వాలనుకున్న ప్రభుత్వం ఏ రకంగా ఇస్తుంది? ఎంఎస్పీని లీగల్ గ్యారంటీ చేయాలన్నా దానికి ఉన్న మార్గాలు ఏంటి అనేది కూడా మనం చూడాలి. సో దీనికి 2 మార్గాలు ప్రధానంగా ఉన్నాయి. 3వ మార్గం కూడా చెప్తాను. 3 మార్గాలు ఉన్నాయి. సో మొదటి మార్గం ఏంటి అంటే ఫోర్స్ బయర్స్ టు పే ఎంఎస్పీ. అంటే రైతుల దగ్గర ఎవరైతే బయ్యర్స్ కొంటారో, లేదా మధ్యవర్తులు లేకపోతే ఈ వ్యాపారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీరు ఎంఎస్పీ పే చేసి మాత్రమే కొనాలని రూల్ పెట్టడం. ఇప్పుడు మనకి షుగర్ కేన్లో ఆల్రెడీ జరుగుతుంది. షుగర్ కేన్ ప్రొడ్యూసర్స్ దగ్గర షుగర్ కేన్ ప్రొడ్యూసర్ రైతులు వాళ్ళ దగ్గర షుగర్ ఫ్యాక్టరీస్ రన్ చేసే వాళ్ళు ఏం చేస్తారు? ఎఫ్ఆర్పి, ఫెయిర్ రెమ్యూనరేటివ్ ప్రైస్, అది గవర్నమెంట్ ఫిక్స్ చేస్తున్న ఫెయిర్ రెమ్యూనరేటివ్ ప్రైస్ పే చేసి వాళ్ళు కొనుక్కుంటున్నారు. సో షుగర్కి ఎలాగైతే మనం షుగర్ ఫ్యాక్టరీ ఓనర్స్ అందరితో ఫోర్స్ చేసి కొనిపిస్తున్నామో అలాగే ఇక్కడ కూడా మిడిల్ మ్యాన్ లేదా వ్యాపారులందరూ పలానా ప్రైస్ పెట్టి రైతుల దగ్గర కొనాలని రూల్స్ పెట్టడం ద్వారా, వాళ్ళని ఫోర్స్ చేయడం ద్వారా
మనం ఎంఎస్పిని గ్యారంటీ చేయవచ్చు అనేది ఒకటి. ఇప్పుడు ఎఫ్ఆర్పి ఎలా జరుగుతుందంటే వితిన్ 14 days స్టేట్ అడ్వైజ్డ్ ప్రైస్లో కొనాలన్నమాట. రూల్ చెప్తుంది వాళ్ళకి. టు పే కేన్ గ్రోవర్స్ ఎ ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ఆర్ స్టేట్ అడ్వైజ్డ్ ప్రైస్ వితిన్ 14 days ఆఫ్ పర్చేస్. మీరు పర్చేస్ చేసిన 14 రోజుల్లో వాళ్ళకి పేమెంట్ చేయాలి. ఎంత? ఎఫ్ఆర్పి లేదా స్టేట్ చెప్పిన ప్రైస్ పే చేయాలని చెప్పేసి షుగర్ కేన్ విషయంలో ఆల్రెడీ జరుగుతుంది. ఈ రకంగానే మిగిలిన వాటికి కూడా మీరు తీసుకురావచ్చు. కాకపోతే దీంట్లో ప్రాబ్లం ఏంటంటే రిస్కులు ఉన్నాయి, ఇంప్లిమెంటేషన్ రిస్కులు ఉంటాయి. మేము అది పాటించం, మాకు దానివల్ల వర్కౌట్ అవ్వదు, మేము పాటించమని వాళ్ళంటే మీరు ఏం చేస్తారు? ఎట్లాంటి ఇష్యూస్. ఇప్పుడు ఆల్రెడీ షుగర్ కేన్ విషయంలో కూడా కొంతమంది ఈ ఎవరంటే ఈ షుగర్ ఇండస్ట్రీస్ రన్ చేస్తున్న వాళ్ళందరూ గ్రూప్ అయిపోయి మేము కొనమని చెప్పి అంటున్నారు. ఆల్రెడీ ఇలాంటివి జరుగుతున్నాయి. ఇంప్లిమెంటేషన్ హర్డిల్స్ అనేవి చాలా ఉన్నాయి. సో దాంట్లో మెయిన్ ప్రాబ్లం అది. నెక్స్ట్ది వచ్చేసి మనకి ఇంకొక మార్గం ఏంటంటే మొత్తం గవర్నమెంటే కొనడం. సెకండ్ ఆప్షన్ ఏంటి? గవర్నమెంట్ ఏజెన్సీస్ బయింగ్ ఎంటైర్ ప్రొడ్యూస్. ఈరోజు రైతులు ఎంతైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో మొత్తం ప్రభుత్వమే కొనడం ఇంకొక ఆప్షన్. మొత్తం గవర్నమెంటే కొనడం అనేది చాలా రిస్కీ. దానివల్ల ఫిజికల్లీ అంటే అర్థమవుతుందా? అంటే ఆర్థికంగా అంత మంచిది కాదు, ఫిజికల్లీ కూడా నాట్ టెనబుల్. మొత్తం రైతులు ప్రొడ్యూస్ చేసేదంటే మొత్తం గవర్నమెంటే కొనాలంటే గవర్నమెంట్ ఎక్కడ దాస్తుంది? ఎన్ని కూడా ఉంచు. ఎక్కడికక్కడ రైతులకి మనకి వ్యాపారులకు చెప్పామంటే ఎవరి దాటి కొనుక్కుంటాడు, అయిపోయింది. గవర్నమెంటే మొత్తం చేయాలంటే ఎన్ని గోడౌన్స్ పెట్టాలి, ఎంత రన్ చేయాలి? ఇట్ ఈస్ నాట్ ఫిజికల్లీ పాసిబుల్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఫిజికల్లీ సస్టైనబుల్. ఫిజికల్లీ లేదా ఫిజికల్లీ రెండు రకాలుగాను ఇది సస్టైనబుల్ కాదు అనేది సెకండ్ ప్రాబ్లం, సెకండ్ దాంట్లో ఉన్న ఇష్యూ. మూడో ఆప్షన్ కూడా ఉంది. మూడో ఆప్షన్ ఏమంటామంటే పీడీపీ అంటాం. పీడీపీ అంటే ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్స్. ఇది ఇంప్లిమెంట్ చేసే అవకాశం అనేది ఉంది. ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్స్ అంటే అర్థం ఏంటో ఒకసారి గమనించండి. దీంట్లో ఏమవుతుందంటే ఫిజికల్గా గవర్నమెంట్ రైతుల దగ్గర ఏమీ కొనదు, దాన్ని ఏమీ దాచిపెట్టదు. కాకపోతే ఎంఎస్పికి మార్కెట్ ప్రైస్కి ఉన్న డిఫరెన్స్ మాత్రం ప్రభుత్వం పే చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఎంఎస్పి వచ్చేసి రైస్ పరంగా తీసుకుని ఎంఎస్పి 50 రూపీస్ పర్ కేజీ అనుకోండి, మార్కెట్ ప్రైస్ వచ్చేసి 40 రూపీస్ పర్ కేజీ అనుకోండి. ఆ డిఫరెన్స్ 10 రూపీస్ ఏదైతే ఉందో, సో రైతు బయట మార్కెట్లో 40 రూపాయలకి అమ్మేస్తాడు. ఆ 10 రూపీస్ డిఫరెన్స్ ఏదైతే ఉందో దిస్ విల్ బీ పెయిడ్ బై గవర్నమెంట్. ఇది గవర్నమెంట్ పే చేస్తుంది. దీన్నే మనం ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్. ఎంతైతే మా ఎంఎస్పీ కంటే తక్కువ ఉందో మార్కెట్లో ఆ ప్రైస్ గవర్నమెంట్ పే చేస్తుంది. ఎంఎస్పీ కంటే ఎక్కువ ఉంటే నో ప్రాబ్లం, ఇష్యూ లేదు, మీరు తీసుకోండి, మా గవర్నమెంట్కి ఏం ఇవ్వక్కర్లేదు. కానీ తక్కువ ఉంటే డిఫరెన్స్ గవర్నమెంట్ పే చేస్తుంది. ఓకే, సో ఇలాంటిది మనకి తీసుకురావడం ద్వారా ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు అనేది అనదర్ థర్డ్ ఆప్షన్ అనమాట. ఈ పీడీపీ అనేది మనకి మధ్యప్రదేశ్లో ఆల్రెడీ చేశారు, హర్యానాలో కూడా పీడీపీ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది, ఆల్రెడీ రన్ అవుతోంది కూడా. ఆల్రెడీ మనకి మధ్యప్రదేశ్ మరియు హర్యానాలో పీడీపీ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేసే ఆలోచన చేయొచ్చు. సో దిస్ ఈజ్ వన్ ఆస్పెక్ట్. సో దీనికి సంబంధించిన 360 వ్యూ ఇదమ్మా. సో ఎంఎస్పికి సంబంధించిన కొంత స్టాటిక్ ఇన్ఫర్మేషన్ కూడా ఒకసారి మనం చూసేద్దాము. ఎలాగో మినిమం సపోర్ట్ ప్రైస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎంఎస్పిని రికమెండ్ చేసే ఆర్గనైజేషన్ ఎవరు? స్టాటిక్ ఇన్ఫర్మేషన్. ఎంఎస్పి ఈజ్ క్యాలిక్యులేటెడ్ అండ్ రికమెండెడ్ బై సిఏసిపి. సిఏసిపి అంటే కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్. ఈ సిఏసిపి అనేది మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ కిందకు వస్తుంది. ఓకేనా? సిఏసిపి కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఇన్ 1965లో వచ్చింది. సో దే రికమెండ్ ఎంత పెట్టాలి, ఎంఎస్పి ఎంత ఉండాలని వాళ్ళు రికమెండ్ చేస్తారు. వీళ్ళు రికమెండ్ చేసిన తర్వాత రికమెండేషన్ ఎవరికి వెళ్తుందంటే మనకి సిసిఈఏకి వెళ్తుంది. సిసిఈఏ అంటే క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్. ఇట్ ఈస్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్. ఓకే, ప్రైమ్ మినిస్టర్ హెడ్ చేస్తారు. సో దిస్ టేక్స్ ఫైనల్ డెసిషన్ తీసుకునేది సిసిఈఏ. వీళ్ళు ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు. ఓకేనమ్మా. సో ఎంఎస్పి కింద ఎన్ని పంటలు ఉన్నాయంటే 22 మ్యాండేటెడ్ క్రాప్స్ ఉన్నాయి, ప్లస్ 1 షుగర్ కేన్ అనేది ఎఫ్ఆర్పి కిందకు ఉంది. ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్ కిందకి ఎఫ్ఆర్పి వస్తుంది.
సో ఈ 22లో కూడా మనకి ఒక 14 ఖరీఫ్ క్రాప్స్, ఇంకొక 6 వచ్చేసి రబీ క్రాప్స్, ఇంకో 2 వచ్చేసి కమర్షియల్ క్రాప్స్. ఇవి దీనికి సంబంధించిన సమ్ బేసిక్ ఇన్ఫర్మేషన్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ. సో లుక్ ఎట్ దిస్ ఆర్టికల్. నో రివ్యూ ఆన్ కార్డ్స్ ఫర్ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ కర్బ్స్. పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ పైన ఆర్బీఐ కొన్ని కర్బ్స్ అంటే కొన్ని నియంత్రణలు, కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టింది. వాటిని ఇప్పుడప్పుడే రివ్యూ చేయట్లేదు అని చెప్తుంది. అసలు ఈ పేమెంట్ బ్యాంక్ ఇష్యూ ఏంటి, ఏం జరిగింది పేటిఎం పేమెంట్ బ్యాంక్లో, ఆర్బీఐ ఏ రెస్ట్రిక్షన్స్ పెట్టింది, ఎందుకు పెట్టింది, ఇవన్నీ కూడా ఇవాళ ఈ ఆర్టికల్లో మనం విశ్లేషిద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ అసలు వాట్ ఈజ్ ఏ పేమెంట్ బ్యాంక్. మనం దేంట్లోకైనా వెళ్ళే ముందు అసలు అదేంటి తెలియాలి కదా. ఫస్ట్ పేమెంట్ బ్యాంక్ అంటే ఏంటో ఫస్ట్ మనం చూద్దాం. పేమెంట్ బ్యాంక్ అంటే ఏంటో చూసిన తర్వాత మనం స్టోరీలోకి వెళ్దాం. వాట్ ఈజ్ ఏ పేమెంట్స్ బ్యాంక్, దీని అర్థం ఏంటి? సో పేమెంట్స్ బ్యాంక్ అంటే అర్థం ఏంటి? ఇది కూడా ఎనీ అదర్ బ్యాంక్ లాంటిదే, కాకపోతే ఇట్ ఆపరేట్స్, ఇట్ ఈజ్ లైక్ ఎనీ అదర్ బ్యాంక్, కాకపోతే ఇట్ ఆపరేట్స్ ఎట్ స్మాలర్ స్కేల్, అంటే చిన్న చిన్న కస్టమర్స్ని హ్యాండిల్ చేస్తుంది అని మనం చెప్పొచ్చు. అండ్ నో క్రెడిట్ రిస్క్ హియర్. నో క్రెడిట్ రిస్క్ అంటే అర్థం ఏంటి? పేమెంట్స్ బ్యాంక్స్ కాంట్ గివ్ లోన్స్. పేరుకి బ్యాంకే కానీ ఇది లోన్స్ ఇవ్వలేదు. అండ్ దే ఆల్సో కాంట్ ఇష్యూ క్రెడిట్ కార్డ్స్ కూడా అవి ఇష్యూ చేయలేవు. సో ఈ పేమెంట్స్ బ్యాంక్స్ ఏం చేస్తాయంటే డిపాజిట్స్ తీసుకుంటాయి కానీ లోన్స్ ఇవ్వలేవు, క్రెడిట్ కార్డ్స్ని ఇష్యూ చేయలేవు. బ్యాంక్స్ చేసే మిగిలిన పనులన్నీ చేయగలుగుతాయి. ఏం చేయగలుగుతాయి? ఫర్ ఎగ్జాంపుల్ దే కెన్ యాక్సెప్ట్ డిమాండ్ డిపాజిట్ అంటే అర్థం ఏంటంటే మనకి కరెంట్ అకౌంట్స్ ఇట్లాంటి వాటి డిమాండ్ డిపాజిట్స్ అంటాం, వాటిని యాక్సెప్ట్ చేస్తాయి. దే కెన్ ఆఫర్ రెమిటెన్స్ సర్వీసెస్, దాని ద్వారా మనం ట్రాన్స్ఫర్స్ చేసుకోవచ్చు, ఫండ్స్ ఒకరితో ఒకరికి ట్రాన్స్ఫర్స్ చేసుకోవడం లాంటివి చేయొచ్చు. నెట్ బ్యాంకింగ్ చేయొచ్చు, థర్డ్ పార్టీ ట్రాన్స్ఫర్స్ చేయొచ్చు, పేమెంట్స్ చేయొచ్చు, పర్చేజెస్ కూడా చేయొచ్చు. దాని ద్వారా మనం డిఫరెంట్ సర్వీసెస్ని పర్చేజ్ కూడా చేయొచ్చు. లైక్ మ్యూచువల్ ఫండ్ పర్చేజ్ చేయొచ్చు, బిల్లులు కట్టొచ్చు, ఇలాంటివన్నీ చేయొచ్చు. ఓకే, చిన్న చిన్న డిపాజిట్లు కూడా చేయొచ్చు. కానీ పేమెంట్స్ బ్యాంక్ అనేది లోన్స్ అనేది ఇవ్వకూడదు, క్రెడిట్ కార్డ్స్ని కూడా ఇష్యూ చేయకూడదు. అందుకే నో క్రెడిట్ రిస్క్ అని చెప్పి అన్నాం. అయితే ఈ పేమెంట్స్ బ్యాంక్ కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే మనకి కొంచెం వెనక్కి వెళ్ళాలి స్టోరీలో. 2013లో ఏం జరిగిందంటే ఆర్బీఐ వాళ్ళు ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేశారు. ఏంటి ఆ కమిటీ? డాక్టర్ నచికేత్ మోర్ కమిటీ. చాలా ఇంపార్టెంట్, యూపీఎస్సీ వాళ్ళు. డాక్టర్ నచికేత్ మోర్ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ కమిటీ యొక్క ఆబ్జెక్టివ్ ఏం చెప్పారు అంటే, టు ప్రపోజ్, ఓకేనా, మెజర్స్ ఫర్ అచీవింగ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అండ్ ఇంక్రీజ్డ్ యాక్సెస్ టు ఫైనాన్షియల్ సర్వీసెస్. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అనేది కావాలి అంటే ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేవి అందరికీ అందాలి. బిగ్ బిజినెసెస్కే కాదు, స్మాల్ బిజినెసెస్కి కూడా అందాలి. రూరల్ ఏరియాస్లో, దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి కూడా ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేవి అందుబాటులోకి రావాలి. ఓకే, ఇంక్రీజ్డ్ యాక్సెస్ టు ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేది రావాలి అని చెప్పేసి. ఓకే, దీనికోసం యూ హ్యావ్ టు సజెస్ట్ మెజర్స్ని సజెస్ట్ చేయండి, ఏం చెయ్యాలో చెప్పండి అని చెప్పి డాక్టర్ నచికేత్ మోర్ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అండ్ ఇక్కడ టార్గెట్ ఏంటి అంటే మనకి స్మాల్ బిజినెసెస్, చిన్న కంపెనీస్ ఉంటాయి చూడండి, చిన్న ఆర్గనైజేషన్స్, స్మాల్ బిజినెసెస్ అండ్ స్మాల్ హౌస్ హోల్డ్స్, లో ఇన్కమ్ హౌస్ హోల్డ్స్, తక్కువ ఇన్కమ్ ఉండే హౌస్ హోల్డ్స్. అంటే వీళ్ళు బ్యాంకుల్లో అకౌంట్ మెయింటైన్ చేయడం కూడా హెడ్ఏక్ అని భావించే వాళ్ళు, మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి, తలనొప్పులన్నీ భరించలేము అనుకునే వాళ్ళు, తక్కువ అమౌంట్స్ సేవ్ చేసుకోవాలన్నా వాళ్ళకి పేమెంట్స్ బ్యాంక్ లాంటిది ఒకటి తీసుకొస్తే, ఇలాంటి వాళ్ళ కోసం కొన్ని మెజర్స్ని సజెస్ట్ చేయమని చెప్పేసి ఆర్బీఐ ఒక కమిటీ ఏర్పాటు చేసింది, డాక్టర్ నచికేత్ మోర్ కమిటీ. సో ఈ కమిటీ ఏం చేసిందంటే 2014లో తన రిపోర్ట్ని సబ్మిట్ చేసింది. 2014లో
రిపోర్ట్ సబ్మిట్ చేసింది. ఈ 2014లో కొన్ని రికమెండేషన్స్ కూడా ఇచ్చింది. ఆ రికమెండేషన్స్లోనే ఒక రికమెండేషన్ టు ఎస్టాబ్లిష్ స్పెషలైజ్డ్ బ్యాంక్స్ ఆర్ పేమెంట్స్ బ్యాంక్ లాంటివి మీరు స్టార్ట్ చేయండి, వాటిని ఎస్టాబ్లిష్ చేయండి అని చెప్పేసి ఆర్బీఐకి నచికేత్ మోర్ కమిటీ రికమెండేషన్ ఇవ్వడం అనేది జరిగింది. అయితే పేమెంట్స్ బ్యాంక్ వల్ల అడ్వాంటేజ్ ఏమవుతుందంటే పేమెంట్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేవి స్మాల్ బిజినెసెస్కి, లో ఇన్కమ్ హౌస్ హోల్డ్స్కి, మైగ్రెంట్ లేబర్ వర్క్ ఫోర్స్కి ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా అందుబాటులోకి వస్తాయి. దీంట్లో మొబైల్లోనే అన్ని పనులు అయిపోతాయి. సో టెక్నాలజీ డ్రివెన్ ఎన్వైరన్మెంట్లో ఎక్కువ సర్వీసెస్ ఎక్కువ మందికి అందుతాయి. లిమిటెడ్గా వాళ్ళకి అవసరమైన బేసిక్ సర్వీసెస్ ఎక్కువ మందికి అందుతాయి అనే ఉద్దేశంతో ఈ పేమెంట్స్ బ్యాంక్ అనే వాటిని ప్రపోజ్ చేశారు. తర్వాత పేమెంట్స్ బ్యాంక్స్ని ఆర్బీఐ తీసుకురావడం జరిగింది. అలా పేటిఎం వాళ్ళు కూడా ఒక పేమెంట్స్ బ్యాంక్ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఇది పేమెంట్ బ్యాంక్ అంటే ఏంటి అనే దానికి ఆన్సర్. నౌ పేటిఎంలో జరుగుతున్న ఇష్యూ ఏంటనేది ఇప్పుడు ఒకసారి గమనిద్దాం. అసలు పేటిఎంలో ఏం జరుగుతుందో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ 31st జనవరి రోజున ఆర్బీఐ ఏం చేసింది అంటే పేటిఎం పేమెంట్స్ బ్యాంక్కి ఒక ఆర్డర్ పాస్ చేసింది. పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ ఈ పర్టికులర్ బ్యాంక్కి ఒక ఆర్డర్ పాస్ చేసింది. ఏంటది? వాళ్ళ కోర్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇకపై ఆఫర్ చేయకూడదు. వాట్ ఎవర్ కోర్ సర్వీసెస్ యు ఆర్ ఆఫరింగ్ టిల్ డేట్ యూ షుడ్ నాట్ ఆఫర్ దెమ్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్, ఇంక్లూడింగ్ అకౌంట్స్, వ్యాలెట్స్ ఇవన్నీ కూడా మార్చి నుంచి మీరు ఆపరేట్ చేయకూడదు. ఫిబ్రవరి 29కి ఆపేయాలి అని చెప్పడం జరిగింది. సో యూ కెనాట్ ఆఫర్ ఎనీ ఆఫ్ యువర్ కోర్ సర్వీసెస్ ఇంక్లూడింగ్ అకౌంట్స్, వ్యాలెట్స్, ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ మార్చ్ అని క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే పేమెంట్స్ బ్యాంక్ యొక్క లైసెన్స్ క్యాన్సిల్ చేసిందా అంటే నో, లైసెన్స్ అనేది క్యాన్సిల్ చేయలేదు. లైసెన్స్ నాట్ క్యాన్సిల్డ్, లైసెన్స్ ఉంది కానీ సర్వీసెస్ ఏవి ఆఫర్ చేయకూడదని దానిపైన ఒక రెస్ట్రిక్షన్ అనేది పెట్టింది. తన యొక్క సర్వీసెస్ని చాలా వరకు కట్ షార్ట్ చేసుకోవాలని రెస్ట్రిక్షన్ అనేది పెట్టడం జరిగింది. అయితే మీకు డౌట్ రావచ్చు, మరి చాలామంది పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ యూజ్ చేస్తూ ఉంటారు కదా, మరి వాళ్ళ డబ్బుల సంగతి ఏంటి అంటే దానికి ఏం చెప్పిందంటే ఆల్రెడీ ఎవరైతే పేటిఎం పేమెంట్స్ బ్యాంక్లో మనీ మెయింటైన్ చేస్తున్నారో మీరు యూ కెన్ ఎయిదర్ విత్డ్రా ఆర్ యూటిలైజ్ ద బ్యాలెన్స్. మీ ఏదైతే బ్యాలెన్స్ పేటిఎం వాలెట్లో మీరు మెయింటైన్ చేస్తున్నారో దాన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. 29th లోపు దాంతో ఏవైనా సర్వీసెస్ పర్చేస్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, లేదా విత్డ్రా చేసుకోవాలంటే చేసుకోవచ్చు. మీ దగ్గర ఎంతైతే అవైలబుల్ బ్యాలెన్స్ ఉందో అదంతా చేసుకోవచ్చు, కానీ ఫర్దర్ టాపప్ చేయకూడదు. ఓకే, మళ్ళీ నేను ఇంకా టాపప్ చేస్తాను, ఇంకా మనీ యాడ్ చేస్తాను లాంటివి చేయకూడదు. ఉన్నంత వరకు మనం వాడేసుకోవచ్చు అనేది ఇక్కడ చెప్తున్న మాట. ఓకేనా? సో దానికి ఉన్న అసలు పేమెంట్స్ బ్యాంక్, పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ ఏమిస్తుందో ఆ సర్వీసెస్ తీసుకుంటే మీరు ఇట్ ఈస్ ఆఫరింగ్ సో మెనీ సర్వీసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ యాక్సెప్టింగ్ డిపాజిట్స్. ఓకేనా? అలాగే డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేస్తుంది, వ్యాలెట్ సర్వీసెస్ అందిస్తుంది, అలాగే ఫాస్ట్ ట్యాగ్స్ అందిస్తుంది. ఓకేనా? ట్రాన్స్ఫర్స్ ఇలాంటి వాటిని చేయడానికి కూడా అలౌ చేస్తుంది. ఇవన్నీ కూడా ఇకపై ఆపేయాలి. లైక్ ఫండ్ ట్రాన్స్ఫర్స్ కూడా ఇకపై చేయకూడదు. ఫిబ్రవరి 29 తర్వాత, అంటే మార్చి నుంచి ఫిబ్రవరి 29 తర్వాత అసలు ఎటువంటి ట్రాన్సాక్షన్స్ చేయకూడదని క్రిస్టల్ క్లియర్గా ఆర్బీఐ చెప్పడం జరిగింది. ఓకే, అయితే అసలు విషయానికి మనం ఇంకా రాలేదు. అసలు ఆర్బీఐ ఎందుకు ఇట్లా చెప్పింది? ఆర్బీఐ ఇలా చెప్పడానికి గల కారణం ఏంటి? ఆర్బీఐ ఇలాంటి రెస్ట్రిక్షన్స్ పేమెంట్స్ బ్యాంక్ పైన పెట్టడానికి గల కారణం ఏంటి? క్లియర్గా రీజన్స్ అనేవి సాలిడ్గా చెప్పలేదు, కానీ ప్రాబబ్లీ ఇట్ కుడ్ బి డ్యూ టు కేవైసీ కంప్లైన్స్. ఆర్బీఐ రూల్స్ని వీళ్ళు కంప్లై చేయట్లేదు అనే రీజన్ వల్ల అయి ఉండొచ్చు. కంప్లైన్స్ అనేది ఒక రీజన్ అయి ఉండొచ్చు. అలాగే ఐటీ రిలేటెడ్ ఇష్యూస్ కూడా అయి ఉండొచ్చు. సో ఆర్బీఐ చెప్పడం అయితే ఏం చెప్పిందంటే మనకి బయటికి, సో ఒరిజినల్గా చెప్పడం, సో ఐటీ రిలేటెడ్ ఇష్యూస్ ఇట్లాంటివన్నీ రీజన్ అయి ఉండొచ్చు. కాకపోతే ఆర్బీఐ ఈ యాక్షన్ ఎప్పుడు తీసుకుందంటే ఒక ఆడిట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత. ఈ ఆడిట్ రిపోర్ట్ ఏం చెప్పింది అంటే పర్సిస్టెంట్ నాన్ కంప్లైన్సెస్, చాలా వరకు ఆర్బీఐ రూల్స్ని వీళ్ళు ఫాలో అవ్వట్లేదు. పర్సిస్టెంట్ నాన్ కంప్లైన్సెస్, అలాగే కంటిన్యూడ్, ఆర్బీఐ యూజ్ చేసిన పదజాలం అది, కంటిన్యూడ్ మెటీరియల్
సూపర్వైజరీ కన్సర్న్స్, మెటీరియల్ సూపర్వైజరీ కన్సర్న్స్, వీటి వల్ల మేము వాళ్ళ యొక్క ఆపరేషన్స్ని రెస్ట్రిక్ట్ చేస్తున్నామని ఆర్బీఐ అఫీషియల్గా ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. కాకపోతే వెనకాల స్టోరీ ఏంటంటే కేవైసీ కంప్లైంట్స్లో కావచ్చు, ఐటీ రిలేటెడ్ ఇష్యూస్లో కావచ్చు, కొన్ని కంప్లైంట్స్ ఫుల్ఫిల్ చేయకపోవచ్చు అనేది ఒకటి. ఇంకొక పాయింట్ ఏంటి కూడా ఇక్కడ ఏం మాట్లాడుతున్నారంటే, ఇప్పుడు ఈ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్లో కొన్ని లక్షల మంది డిపాజిట్స్ యొక్క మనీ ఉంది, డిపాజిటర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. అనుమానం ఏంటి అంటే ఈ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు బయటికి లీక్ చేస్తున్నారేమో, లేదా ఈ ఇన్ఫర్మేషన్ బయటికి లీక్ అవ్వకుండా వేరే వాళ్ళకి వెళ్లకుండా ఎనఫ్ సేఫ్ గార్డ్స్ అనేవి తీసుకోవట్లేదేమో అన్న భయం కూడా ఉంది. సో డిపాజిటర్స్ మనీ కావచ్చు, డిపాజిటర్స్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, వేరే వాళ్ళకి ఎక్స్పోజ్ అవ్వకుండా తీసుకోవాల్సిన రిస్క్ లేకుండా చేయాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా చెయ్యట్లేదు అనేది ఒక ప్రధానమైన డౌట్. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే పేటిఎం విషయంలో చైనాకి చెందిన అలీబాబా, ఇది చైనాకి చెందిన సంస్థది, పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ పేరెంట్ కంపెనీలో స్టేక్ ఉంది. మన డిసెంబర్ పీరియడ్ తీసుకుంటే వాళ్ళకి అప్పటికి స్టేక్ అనేది ఉంది. మరి చైనాకి చెందిన సంస్థ దీంట్లో ఇన్వెస్టర్గా ఉంది కాబట్టి మరి వాళ్ళకి ఈ డేటా అందరికీ ఎక్స్పోజర్ ఉంటుందా? ఒకవేళ ఈ పేమెంట్స్ బ్యాంక్ డిపాజిటర్స్ డేటా ఇన్ఫర్మేషన్ వాటన్నిటికీ డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి కంప్లీట్గా యాక్సెస్ ఉందేమో అన్న అనుమానం కూడా ఉంది. అర్థమవుతుందా? ఎందుకంటే చైనాకి ఇండియాకి మధ్యలో రిలేషన్స్ అంతగా బాగాలేవు. సో చైనీస్ కంపెనీస్ ఇండియన్ కంపెనీస్లో ఇన్వెస్టర్స్గా ఉన్నప్పుడు ఇండియన్ కస్టమర్స్ యొక్క డేటా అనేది వాళ్ళకి ఎక్స్పోజ్ అవుతుంది అనేది ఒక కన్సర్న్. అలా ఎక్స్పోజర్ కాకుండా ఇనఫ్ సేఫ్ గార్డ్స్ ఈ ఆర్గనైజేషన్ తీసుకొని ఉండాలి. కానీ వీళ్ళు అలాంటి యాక్షన్స్ తీసుకున్నట్లుగా ఆర్బీఐకి సాటిస్ఫాక్షన్ అనేది దక్కలేదు. సో ఇనఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటే ఈ కన్సర్న్స్ అన్నింటిని వాళ్ళు అడ్రస్ చేసి ఉంటే ఎలాంటి యాక్షన్ తీసుకునే పరిస్థితి వచ్చేది కాదు. వాళ్ళు ఇటువంటి కన్సర్న్స్ని అడ్రస్ చేయలేకపోయారు కాబట్టి ఈరోజు ఆర్బీఐ ఇటువంటి యాక్షన్ తీసుకునే పరిస్థితి అనేది మనకు వచ్చింది అని మనం చెప్పొచ్చు. సో దిస్ ఈజ్ ద స్టోరీ అబౌట్ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ క్రైసిస్. సో ఒకే అంశం పైన 2 ఆర్టికల్స్ వచ్చాయి. ఒకటి హెడ్లైన్స్లో మనకు వచ్చింది, టిఎన్ గవర్నర్ రవి రెఫ్యూజెస్ టు రీడ్ అవుట్ కస్టమరీ అడ్రస్. సో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించే ముందు గవర్నర్ ప్రసంగం ఇవ్వాలి. ఆ ప్రసంగం కూడా గవర్నమెంటే పంపిస్తుంది. దాన్ని రీడౌట్ చేయడానికి ఆయన ఇష్టపడలేదు, రిఫ్యూజ్ చేశారు. దాని గురించే ఒక ఎడిటోరియల్ కూడా ఇవాళ వచ్చింది. ఈరోజు మార్నింగ్ నేను ఎడిటోరియల్ అనాలిసిస్లో లైన్ బై లైన్ కవర్ చేశాను. అయితే ఈ ఆర్టికల్ యొక్క కథ ఏంటి, ఈ ఎడిటోరియల్ యొక్క సమ్మరీ ఏంటి అనేది మీకు ఇక్కడ చెప్పేస్తాను. మళ్ళీ మార్నింగ్ విన్న వాళ్ళ కోసం హెల్ప్ అవుతుంది కాబట్టి. సో గవర్నర్ ఏమంటున్నారు అంటే, మీరు ఏవైతే ప్రసంగం ఇచ్చారో, ఏదైతే గవర్నర్ స్పీచ్ అనేది ఇవ్వడం జరిగిందో ఆ గవర్నర్ స్పీచ్ మీరు ఒకసారి గమనిస్తే దాంట్లో నాకు అబ్జెక్షనబుల్ కంటెంట్ ఉంది, ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ ది కంటెంట్ దేర్ అని చెప్పేసి ఈయన అంటున్నారు. ఇక్కడ మీరు ఒకసారి గమనిస్తే ఏం చెప్తున్నారు, ఇట్ కంటైన్డ్ న్యూమరస్ ప్యాసేజెస్ with misleading claims and facts, and reading them would have amounted to governor's address becoming a constitutional travesty. అంటే కాన్స్టిట్యూషన్ని అపహాస్యం చేసినట్లు అయిపోతుంది. మీరు ఇచ్చిన దాంట్లో స్పీచ్లో చాలా మిస్లీడింగ్, తప్పుగా పట్టించే క్లెయిమ్స్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి, అవి నేను చదివితే రాజ్యాంగాన్ని అపహాస్యం చేసినట్లే అని చెప్పి ఆయన అన్నారు. అయితే దీని గురించి హిందూలో వచ్చిన ఎడిటోరియల్ ఏం చెప్పింది అంటే, గవర్నర్ యొక్క పని ప్రభుత్వం ఏదైనా సరే రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తే, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేలాగా ప్రభుత్వం ఏవైనా చట్టాలు చేస్తే వాటిని ఆపొచ్చు. అంతేగాని డే టు డే అఫైర్స్లో కావచ్చు, చిన్న చిన్న విషయాల్లో కావచ్చు, తన ఒపీనియన్స్ చెప్పడం కావచ్చు, తనకి పలానా నచ్చకపోతే దాన్ని ఎక్స్ప్రెస్ చేయడం కావచ్చు, చెయ్యకూడదు. ఇక్కడ విషయం ఏంటంటే, ఒకవైపు గవర్నర్ ఉన్నారు, ఇంకోవైపు స్టేట్ గవర్నమెంట్ ఉంది. ఈ రెండిట్లో ఎవరు సుపీరియర్? మనకి నార్మల్గా తీసుకుంటే హెడ్ ఆఫ్ ద స్టేట్ గవర్నరే. కానీ ఈ స్టేట్ గవర్నమెంట్ అనేది ఇట్ ఈజ్ ఎన్ ఎలక్టెడ్ గవర్నమెంట్. ఓకే, ఇట్ ఈజ్ ఎలక్టెడ్ బై పీపుల్, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం. సో పీపుల్స్ మ్యాండేట్, ప్రజా తీర్పుని అనుసరించి ఏర్పాటు చేయబడ్డ ప్రభుత్వం అది. సో ఆ ప్రభుత్వంకి ఆబ్వియస్గా అప్పర్ హ్యాండ్ అనేది ఉండాలి. ఆ ప్రభుత్వం చేస్తున్న పనులు గవర్నర్కి నచ్చకపోతే హీ కెన్ కీప్ క్వైట్, అంతే. పూర్తిగా ఆ పాలసీస్ నాకు అసలు నచ్చట్లేదంటే హీ కెన్ స్టెప్ డౌన్, ఆయన పదవి నుంచి దిగిపోవచ్చు. అంతేగాని ప్రతిసారి పొల్లలు పెట్టడం కావచ్చు, ఈ రకంగా ప్రవర్తించడం కావచ్చు కరెక్ట్ కాదు అని హిందూ ఎడిటోరియల్ ఏదైతే ఉందో దాంట్లో అలా మెన్షన్ చేయడం అనేది జరిగింది.
ఓకేనమ్మా, ఇది చెప్తున్న పాయింట్ ఇక్కడ. ఇంకొకటి ఏంటి అంటే, ఒకవేళ గవర్నర్ ప్రసంగంలో ఏదైతే వాళ్ళు ఇచ్చిన స్పీచ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ తప్పు కావచ్చు, వేరేది కావచ్చు, ఒకవేళ అలా అయితే దాన్ని అపోజిషన్, ఎలాగో మనకు అపోజిషన్ పార్టీస్ అనేవి ఉంటాయి, అపోజిషన్ వాళ్ళు ఆబ్వియస్గా దే విల్ రైజ్ దోస్ ఇష్యూస్. ఆ ఇష్యూస్ వాళ్ళు రైజ్ చేస్తారు, ఆ ఇష్యూస్ పైన వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. అది అపోజిషన్ యొక్క రెస్పాన్సిబిలిటీ, గవర్నర్ రెస్పాన్సిబిలిటీ కాదు. అది గవర్నర్ రెస్పాన్సిబిలిటీ కాదు, అపోజిషన్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. ఇఫ్ సంథింగ్ ఈజ్ అబ్సల్యూట్లీ అబ్జెక్షనబుల్, ఇఫ్ సంథింగ్ ఈజ్ మనకి కాన్స్టిట్యూషన్కి విరుద్ధంగా ఉంది అంటే యూ కెన్ టేక్ యాక్షన్, బట్ అదర్వైజ్ దిస్ ఈజ్ లైక్ కొంచెం టూ మచ్ అని చెప్పేసి మనకి ఎడిటోరియల్ అనేది చెప్తుంది. సో బియాండ్ దిస్ దీంట్లో ఇన్ఫర్మేషన్ ఏమీ మనకి లేదు. యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి ఎల్టీఎక్స్ క్లాసెస్ అందిస్తున్న ఈ సువర్ణ అవకాశం ఏంటది, 3000 రూపీస్కే ప్రిపరేషన్ కిక్ స్టార్ట్ చేసే ఈ సువర్ణ అవకాశం ఏదైతే ఉందో ఇది లాస్ట్ 3 days 15th February వరకు మాత్రమే ఉంది. ఎవరెవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, యూపీఎస్సీ ప్రోగ్రాము జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉందో, తక్కువ ఈఎంఐతో జాయిన్ అయ్యే ఈ చిట్ట చివరి అవకాశం మీకు ఇంకొక 3 రోజులు అంటే 15th వరకు మాత్రమే ఉంది. సో దీన్ని యూటిలైజ్ చేసుకోండి, డోంట్ వేస్ట్ టైం.